వెల్కమ్ టు బిగ్ టీవీ. మనతో ఉన్నారు హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సోషల్ యాక్టివిస్ట్, మా అసోసియేషన్ మెంబర్ పూజిత గారు. పూజిత గారు నమస్తే. నమస్తే అండి. మీ ప్రయాణాన్ని అంటే మీ సినిమా ప్రయాణాన్ని, తర్వాత ఇండస్ట్రీలో ఉండే ప్రయాణాన్ని మనం ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుకునే ముందు పూజిత గారు నిజాన్ని నిర్భయంగా మాట్లాడతారనేది అందరూ మాట్లాడుకునేది. అలాంటి నిర్భయాన్ని, అలాంటి నా ప్రశ్నలకి మీ ఆన్సర్ని ఆ రూపంలో చూడాలని నేను అనుకుంటున్నాను. తప్పకుండా అండి. ఏమైనా అబద్ధం చెప్పాలంటే కొంచెం తడుముకోవాలేమో, కానీ నిజం చెప్పాలంటే ఎందుకు? నా దగ్గర ఉండేదే అది. మీరు అడిగేదానికి అదే సమాధానం వస్తుంది. ఐఎమ్ రెడీ. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్. అంటే మీరు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం దాదాపు 138 పిక్చర్స్, ఒక్క తెలుగులోనే 70కి పైగా సినిమాల్లో మీరు నటించారు. ఇంత అపారమైన ఇండస్ట్రీలో మీరు అనుభవం వాళ్ళు. ఇప్పుడు మనం మలయాళ సినిమా ఇండస్ట్రీలో జస్టిస్ హేమా కమిషన్ మనం చూస్తున్నాం. ఎంత చర్చ జరుగుతుందో, ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో మీరు స్ట్రైట్గా చెప్పండి నాకు క్లియర్గా. మన తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ మీటు ఉన్నాయా లేవా? ఎందుకు లేవండి? తప్పకుండా ఉంటాయి, కాకపోతే ఎవరు బయటపడరు. అట్ ద సేమ్ టైం ఐ రియలీ ఎప్పుడు నేను ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు అంతా నేను మాట్లాడుతూ ఉంటాను. ఒక్క ఫిలిం ఇండస్ట్రీలోనే లేదు ఇది, అన్ని చోట్ల ఉంది. కాకపోతే ఫిలిం ఇండస్ట్రీలో గ్లామరస్ పర్సన్స్ ఉన్నారు, ఇట్స్ ఏ గ్లామర్ బేస్డ్ కాబట్టి వీళ్ళు హైలైట్ అవుతారు అంతే. బట్ ఉందండి, లేదు అనే మాటే లేదు. ఎందుకంటే బయటపడితే ఇప్పుడు మొన్నెవరో అన్నారు ఒకరు, పలానా వ్యక్తి బయటపడట్లేదు, చెప్పట్లేదు అని ఒక ఫిమేల్ గురించి ఐ డోంట్ వాంట్ టు టేక్ నేమ్స్, ఓకే. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి హీరోయిన్గా వచ్చిన రోజులు వేరు. అంటే నేను అప్పటికి కేవలం కుమారి మాత్రమే, రైట్. దాని తర్వాత ఒక జర్నీలో నాకు పెళ్ళయింది, బాబున్నాడు, కుటుంబం ఉంది, సంసారం, కుటుంబం ఇవన్నీ ఉన్నప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి మీరు చెప్పండి అంటే టప్పున ఎలా చెప్తారు? వాళ్ళు చెప్పలేరు కదా. బికాస్ దాంట్లో వాళ్ళు కమిట్ అయ్యారంటే ఇక్కడ వాళ్ళ జీవితం వదులుకోవాలి. యూ అండర్స్టాండ్ నేనేం చెప్తున్నాను? అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఎప్పుడో జరిగిన ఒక విషయాన్ని వాళ్ళు వచ్చి మీది ముందు ఒప్పుకుంటే వాళ్ళు ఇప్పుడున్న ఒక ఆహ్లాదకరమైన, ఆనందకరమైన జీవితాన్ని వాళ్ళు వదులుకోవాలి. వాయ్? దానివల్ల ఇప్పుడు మీరు వేసే ఒక క్వశ్చన్ కానీ లేదా ఏదో ఒక విధంగా వాళ్ళకు హెల్ప్ అయ్యేలాగో, అందరికీ హెల్ప్ అయ్యేలాగో ఉంటే ఇట్స్ అభినందనీయం చెప్పొచ్చు. అంటే ఏంటంటే గతంలో గడిచిపోయినంటే ఒక హీరోయిన్గా ప్రయాణమో, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ప్రయాణం జరిగిపోయిన తర్వాత ఒక కుటుంబం వ్యవస్థ వచ్చిన తర్వాత కాకుండా ముందుగా అడుగు పెడుతున్న వాళ్ళు మన కేరళ ఇండస్ట్రీ లాగా ఎందుకు ఫిర్యాదు చేయలేకపోతున్నారు? ఎందుకు దాన్ని ప్రతిఘటించలేకపోతున్నారు? హియర్ వాళ్ళు రావటం ఒక బాగా లో క్యాడర్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అండి, ఎవరిని అప్రోచ్ అవ్వాలో ఒకటి తెలీదు. నెంబర్ 2, వాళ్ళకు అవసరం ఉంటుంది, ఒక సపోర్ట్ లేకపోయేసరికి అవసరం ఉంటుంది వాళ్ళకి. ఆ అవసరం నోరు తెరవలేదు, చెప్పాలనిపించదు. అలా చెప్పగలిగి ముందుకు వచ్చారు అంటే వాళ్ళకి అవకాశాలు ఉండవు. డెఫినెట్గా అవకాశాలు ఉండవు. ఈ అమ్మాయిని పెట్టుకుంటే లేని గోలలో పడాలి అంటారు. ఇప్పుడు ఎవరిదో వదిలేయండి, నేను నిజాలు మాట్లాడతానని మీరే చెప్పారు. నేను నిజాలు మాట్లాడటం వల్ల నాకే అవకాశాలు లేవు. నేనే నిజాలు మాట్లాడతాను. అక్కడ ఇప్పుడు లొకేషన్లో ఏమైనా జరిగితే నేను చెప్తా, అవును ఇలా జరిగిందండి, ఈ ఇన్సిడెంట్ జరిగిందండి, నేనే దానికి సాక్ష్యం, నేను ఉన్నాను అని. నాకే అవకాశాలు లేవు. మరి కొత్తగా వచ్చేవాళ్ళు ఎలా నోరిప్పి చెప్తారు? ఎవరు ఫైట్ చేయగలుగుతారు? అందరికీ సినిమా ఇండస్ట్రీలో ధైర్యం ఉంది అని నేను అన్నాను. కొంచెం వాళ్ళు సెటిల్ అయిన తర్వాత ఏదో ఇంకా తప్పదు కాబట్టి మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. బట్ సెటిల్ అయ్యే వరకు వాళ్ళకు ఆ ధైర్యం రాదు. బట్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంకెలా వస్తుందండి? ఎలా చెప్తారు? చెప్పరు. బట్ దాంట్లో కూడా మొండోళ్ళు ఉంటే చెప్తారు. కాదు పూజిత గారు, ఒకవైపు మా అసోసియేషన్ ఉంది, ఫిలిం ఇండస్ట్రీ ఉంది, నిర్మాతల మండలి, దర్శకులది, చివరికి డాన్స్ డైరెక్టర్ వరకు అనేక సంఘాలు మనకు ఉన్నాయి. ఒక అమ్మాయి ధైర్యంగా నాకు ఇలా జరుగుతుంది, ఒక అవమానమో లేకపోతే అవమానానికి మించే జరుగుతుంది అనుకున్నప్పుడు ఎందుకు ఆ రక్షణ కల్పించలేకపోతున్నారు? ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి. ఇంతకుముందు కూడా నేను మురళీమోహన్ గారి టైంలో నేను చేశాను. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా చేస్తున్నాను. అండ్ అప్పటికంటే ఇప్పుడు రూల్స్ పరంగా చూస్తే మంచు విష్ణు గారు మాత్రం ఏ ఒక్క చిన్న విషయాన్ని కూడా వదలట్లేదండి. ప్రెసిడెంట్ గారు, ఆయన ఏం నేను పొగడట్లేదు, ఎందుకంటే నేనేముంటే అదే మాట్లాడతా. ఇప్పుడు మాలో ఎవరైనా అడుగు పెట్టారు అంటే ఇదర్ కంప్లైంట్ కానీ ఇంకోటి మనం కంప్లైంట్ చేయకపోయినా యూట్యూబ్లో కానీ అది రోల్ అయిందంటే దానికి ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతారు.
ఇట్స్ ఏ ప్లస్ పాయింట్. ఇట్స్ ఎ గ్రేట్, నిజంగా సల్యూట్. ఇట్లా జరిగింది అనగానే ఒక అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడినా, బ్రహ్మానందం గారి గురించి తప్పుగా మాట్లాడినా యూట్యూబ్లో ఆయన వెంటనే వచ్చేసారు. అలా ఎలా మాట్లాడతారు, మీ మీద కేసులు పెడతాం, చూసారు కదా, కొన్ని వాటి మీద యాక్షన్ కూడా తీసుకున్నారు వాళ్ళు. సో అలా ఇప్పుడు ఎవరైనా ఏదైనా జరుగుతుంది అని మాకు వచ్చారంటే మాత్రం వాళ్ళంత అదృష్టవంతులే లేరు, వాళ్ళకి అంత న్యాయం జరుగుతుంది. నేను రాసిస్తాను ఇప్పుడు ప్రజెంట్ ఎవరికైనా నాకు ఒక ప్రాబ్లం ఉంది అని చెప్పి మాలో అడుగు పెడితే ఇట్ కెన్ బి సాల్వ్డ్, నాట్ పోస్ట్పోన్డ్. సాల్వ్ అవుతుంది, పోస్ట్పోన్ అవుతుంది. దట్ మచ్ ఐ కెన్ సే. ఉచిత గారి తెలుగు ఇండస్ట్రీ పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళింది. అవును, మన కోసం ఒక భారతదేశమే కాదు ఆస్కార్ లెవెల్కి వెళ్ళిన ఈ ఇండస్ట్రీని మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది. అవును. అంటే ఇంత పెద్ద ఇండస్ట్రీలో సారీ టు సే ఒక మాట నేను అనదలుచుకున్నాను, మంచి పాత్రలు రావాలంటే, హీరోయిన్ అవ్వాలంటే పక్క పంచుకోవాల్సిందేనా? ఇది డిపెండ్స్ ఆన్ దేర్ ఇదండి. ఒకవేళ అమ్మాయి బాగుంది, ఆ అమ్మాయికి బ్యాక్గ్రౌండ్ లేదు, ఇంకేమీ లేదు అనుకుంటే, అమ్మాయి ఇష్టపడితే చేయాలనుకుంటే తప్పదేమో. బట్ ఐ కాంట్ సే దిస్ ఈజ్ కంపల్సరీ అని నేను అన్ను. ఎందుకంటే టాలెంట్ ఈజ్ ద ఫస్ట్ వన్. టాలెంట్ అనేది ఉందంటే ఇలాంటివన్నీ ఆగవు, అసలు ముందుకు రావు. ఆ అమ్మాయి టాలెంట్, ఇప్పుడు మీలో టాలెంట్ ఉందండి, నేను ఇలాగే చూస్తుండిపోయానంటే మాట్లాడబాకు అని పక్కన వాళ్ళు అన్నానంటే మీరు 100% అని, డోంట్ డిస్టర్బ్ మీ అనే మాట వచ్చిందంటే ఇలాంటివన్నీ ఛాన్స్ రావు. ఇక్కడ మెయిన్ టాలెంట్ అండి. టాలెంట్ అంటూ ఉంది అంటే ఇలాంటివన్నీ ఉండవు. టాలెంట్ ఎప్పుడు లేకుండా ఓన్లీ మొక్కం మాత్రమే ఉంటుందో, అలాంటప్పుడు జరిగే స్కోప్స్ ఉన్నాయి. దెర్ ఈజ్ అ ఛాన్స్. అంటే టాలెంట్ని చూడాలంటే ముందు ఒక్క అవకాశం ఇవ్వాలి. ఆ ఒక్క అవకాశానికి ముందే అటు మీటూ కావచ్చు. అదేగా స్క్రీన్ టెస్ట్ అంటే. స్క్రీన్ టెస్ట్ ఉందిగా, మరి స్క్రీన్ టెస్ట్లో ఓకే అయితేనే కదా హీరోయిన్గా తీసుకుంటారు, నాట్ బిఫోర్ కదా. రాగానే రామ్మ అని చెప్పి పీట అయితే వేరు. మేకప్ టెస్ట్ చేస్తారు, హెయిర్ డ్రెస్ టెస్ట్ చేస్తారు, కాస్ట్యూమ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత యాక్టింగ్ టెస్ట్ ఉంటుంది. క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళకి ఏమొచ్చో చేయించి చూస్తారు కదండి, అక్కడ ఓకే అవుతుంది. దాని తర్వాత కూడా వాళ్ళిద్దరు అంటే అది వాళ్ళిద్దరికీ సంబంధించిన విషయం. అమ్మాయికి అదికి ఇష్టం అయిందంటే అది వేరు, అంతే తప్ప కంపల్సరీ పక్క షేర్ చేసుకోవాలి అనే మాటనైతే నేను నమ్మను. ఇలా మరి ఇంతమంది చాలామంది ఇప్పుడు మనకి కేరళ ఇండస్ట్రీలో, మీరు కూడా కేరళలో కూడా సినిమాలు చేశారు చాలా వరకు. కేరళ ఇండస్ట్రీలో ఇప్పుడు అంటే ఒక భరోసా వచ్చిన తర్వాత చాలామంది బయటకు వస్తున్నారు, మా జీవితాలు ఇలా జరిగినాయి, మా జీవితాలు ఇలా జరిగినాయి. ఎందుకంటే సీనియర్ నటి శారద గారు కూడా కమిటీలో ఉన్నారు, జస్టిస్ హేమ కమిటీలో. మనకు అటువంటి ప్లాట్ఫామ్ ఇవ్వగలుగుతారా మీరు? ఎందుకు ఇవ్వలేమండి, డెఫినెట్గా ఇవ్వగలం. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫార్మేషన్ అనేది టైం తీసుకుంటుంది. జస్ట్ మాటలు మాత్రం చాలా ఫాస్ట్గా చెప్పేస్తారు. నేను అది ఓపెన్గా చెప్తున్నా. ఎవరైనా కానీ పెద్ద వాళ్ళు కూడా నేను రేపు కమిటీ పెట్టేస్తాను, ఆ కమిటీలో మీరు ఉన్నారు, మీరు ఖచ్చితంగా ఉండాలి, మీరు చూసుకోవాలి, ఇదంతా చెప్తారు. నేను వాళ్ళకి స్పాట్లోనే చెప్తాను, ఎస్ సార్ ఐఎమ్ రెడీ అని. బట్ కట్ చేస్తే వాళ్ళ ఫోన్ కలవదు, లేదా ఒకవేళ నంబర్ రింగ్ అయినా వాళ్ళు తీరు, ఏమైందో మనకు తెలియదు. సో ఇలా ఒక కమిటీ ఫామ్ అవటంలో జాప్యం అయితే జరుగుతుంది డెఫినెట్గా. ఇక్కడ మనకు న్యాయం జరగాలన్నా, ఇంకోటి జరగాలన్నా చాలా టైం పడుతుంది. ఇంకోటి చెప్తాను, మీరు మలయాళం ఇండస్ట్రీ గురించి బాగా చెప్తున్నారు, ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ వెరీ హ్యాపీ. మలయాళం ఇండస్ట్రీలో ముందే జరిగిన దాన్ని ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు, అప్పుడు ఎందుకు చెప్పలేదు? మరి జరిగినప్పుడు చెప్పండి. అప్పుడు ఒక భయం ఉంది వాళ్ళకి, ఇప్పుడు ఒక సెటిల్మెంట్ ఉంది వాళ్ళకి. ఏదేమైతే ఏంటి, ఇప్పుడు చెప్తాం మనం సెటిల్ అయిపోయాం, చేసినా చేయకపోయినా అనే ఒక ధైర్యం వచ్చింది. ఆ రోజు లేదు కాబట్టి ఆ రోజు చెప్పలా, ఈరోజు చెప్తున్నారు, రైట్? అట్ ద సేమ్ టైం కమిటీ అనేది ఏర్పడింది అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకు ప్లస్ అవుతుంది, ఎప్పుడు నోరు తెరిచి చెప్పగలిగితే. ఇప్పుడు వరలక్ష్మి గారు చెప్పినప్పుడు మన విశాల్ గారు అదే అన్నారు, అందరూ ఒక్కొక్క వరలక్ష్మి అవ్వాలి ఆడదంటే అనేసి. అలా చెప్పగలగాలి, అలా చెప్పగలిగితే అందరూ హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు అప్పుడు గ్రడ్జ్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే అది పబ్లిక్ అయిపోతుంది కదా, పబ్లిక్ అయిపోతుంది, ట్రోల్ అవుతుంది. తర్వాత దాని గురించి టాపిక్ మాట్లాడటం కంటే ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి, ఎంతవరకు చూసుకోవాలో అంతవరకే చూసుకోవాలి అనే దానికి వస్తాం. మన తెలుగు ఇండస్ట్రీలో ఎందుకు ఆ భయం ఇంకా వెంటాడుతుంది? ఇప్పుడు కేరళ ఇండస్ట్రీలో ఆ భయం పోవటం వల్లే బయటకు వచ్చారని మీరే చెప్తున్నారు. అవును, మా తెలుగు ఇండస్ట్రీలో ఇంకా ఎందుకు ఆ భయం ఇంకా వెంటాడుతుంది? ఎందుకు వెంటాడుతుందంటే వాళ్ళకి అవకాశం వస్తే చాలు అనుకుంటున్నారు, అవకాశం వస్తే తెగబడుతున్నారు. ఆ తెగబడటం అనేది లేకపోతే ఆటోమేటిక్గా ఇవి బయటకు వస్తారు కూడా. మన దాంట్లో కూడా ఒక టీవీ యాక్ట్రెస్ అనుకుంటా, ఏదో ఎవరో అడిగినప్పుడు ఉతికి పడేసింది, ఒక కెమెరామెన్ ఏమో, ఓకే అంటే అంత చేశాక అమ్మాయికి అవకాశాలు లేవు. అలాంటి గ్రడ్జ్ వస్తుంది కాబట్టి ఇక్కడ ఎవరు బయటపడరు. ఉన్న అరకొరి అవకాశాలు కూడా ఇలా బయటపడటం వల్ల ఉండవు అన్న దీంతో వాళ్ళు అసలు బయటికి రావు.
దస్తది. ఇప్పుడు కొడతానంటే ఎవరికైనా భయమే, పెడతానంటే అందరికీ ఆశే, అబ్బో కడుపు నిండుతుంది వాళ్ళ. బట్ విషయం అంతా తెలిసిపోతుందంటే మీరు మైనస్ అయినట్టే కదా. సో దాన్ని ఎవరు ఒప్పుకుంటారు? ఒప్పుకోరు. ఎప్పటికి పోతుంది ఆ భయం? ఆడవాళ్ళల్లో తెగువ రావాలి, ఇలా జరగకూడదు, నేను యాక్ట్రెస్ అవ్వాలి, నేను నటించాలి, నటినవ్వాలి, మంచి నటినవ్వాలి అంటే ఇవన్నీ దాటుకొని రావాలి అని వాళ్ళు ధైర్యంగా పట్టుదలగా ప్రయత్నిస్తే తప్పకుండా అవుతుంది. ఇంకోటి జూనియర్ ఆర్టిస్టుల కోసం మనం మాట్లాడుకుంటే అసలు జూనియర్ ఆర్టిస్ట్ అంటేనే దేనికైనా వాళ్ళు సిద్ధమనే ఒక అపోహ ఒకటి, మరోవైపు అలాంటి ఆలోచన ఒకటి కొనసాగుతూ ఉంటుంది. వీళ్ళు ఎలా వస్తారంటే అండి, బాధిత కుటుంబాల నుంచి వస్తారు మ్యాక్సిమం. ఇప్పుడు అందరూ వస్తున్నారు అమ్మాయిలు, మంచి బాగా చదువుకున్న అమ్మాయిలు నేను చూస్తుంటాను, మా దీంట్లో కూడా వస్తుంటారు. అయితే వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి అన్నానికి కూడా ఉండదు, ఒక పూట అన్నం గడవటం కూడా కష్టమే. అలాంటప్పుడు వీళ్ళు తెగబడతారేమో మరి, వాళ్ళకి అలాంటి ఒక అపప్రద ఉంది ఇలా అనుకుని. కానీ ఇప్పుడు ఐ డోంట్ ఫీల్ అండి, ఎందుకంటే నిన్న లేదు మొన్న నేను మా స్కెడ్యూల్లో మేనేజర్ వచ్చి జూనియర్ ఆర్టిస్టులు ఉంటేనే ఇంత దరిద్రం అని ఏదో అన్నాడంట. తుక్కు తీసి వదిలేశారు వాళ్ళు. అసలు వాళ్ళు మాట్లాడుతున్న వే నేను ఇట్లా కూర్చొని వింటున్నాను, అది రావాలి వాళ్ళలో ఒక తెగింపు వచ్చేసింది. నువ్వు కాకపోతే ఇంకొకటి అనేది అంత ఖచ్చితంగా చెప్పారు వాళ్ళు. దట్స్ గ్రేట్. అంటే దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు మీరు చెప్పిన వాక్యం దానికి అప్లై అవ్వదు. దే ఆర్ వెరీ స్ట్రాంగ్. అంటే అక్కడ ఏమైనా జరగాలంటే వాళ్ళ అండర్స్టాండింగ్స్ అంతే తప్ప ఇప్పుడు అదే మెయిన్ అనేది మాత్రం ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళు మొన్న ఒక వీర నారీమణులు అయిపోయి పోట్లాడుతున్నారు ఆయనతో. మేనేజర్ సారీ చెప్పాడు, మీన్స్ వాళ్ళు ఆ లెవెల్కి వెళ్ళారు. అది రావాలి, అలాంటి పట్టుదల పోరాటం రావాలి. అలాంటివి వస్తే ఇలాంటివి ఉండవు. సో మరోవైపు పాత్రలకు సంబంధించి హీరోయిన్ ఉంటే ఒకలాగా, అదే కానీ మిగతా పాత్రలో లేకపోతే వ్యాంప పాత్రలో వేస్తే సినిమా వేరు, జీవితం వేరు. దాన్ని కేవలం దీనికి ముడిపెట్టి చులకనగా చూసే భావం సామాన్య ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీలో కూడా కొనసాగుతుంది. అది మారాలండి డెఫినెట్గా. ఎందుకంటే వ్యాంప్ అనేది ఆ చేసే వ్యక్తి కూడా చాలా కష్టపడుతుంది. ఒక డైలాగ్ ఏదో చెప్పకూడదని చెప్పాల్సి వచ్చినప్పుడు, ఇబ్బందికరంగా ఉన్నప్పుడు రూమ్లోకి వెళ్ళి తను దానికి ప్రిపేర్ అయ్యి వస్తుంది, ఈ మాట నేను చెప్పాలి అని. ఓకే. సో అక్కడ ఏంటి అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తున్నప్పుడు ఇది అది అని ఎవరు చూడకూడదండి. ఇట్స్ ఎ ఛాలెంజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక మంచి పాత్ర కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఒక క్యారెక్టర్ కావచ్చు, నీచమైన పాత్ర కావచ్చు, పాత్ర ఒప్పుకున్న తర్వాత ఇట్స్ ఎ క్యారెక్టర్ అంతే. బయటకు వచ్చేసామా, మేకప్ తీసేసామా, నా పేరు నాదే, క్యారెక్టరే ఉంటుందా లేదా అనేసి. బట్ దాంతో పోల్చి చూసే వాళ్ళు ఎందుకు ఉంటారంటే అవకాశవాదులు ఉంటారు. దానివల్ల ఏదైనా వీ కెన్ గెట్ ఇట్ అనే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు మాట్లాడతారు. బట్ ఐ డోంట్ థింక్ సో అందరూ మాట్లాడతారని. అందరూ మాట్లాడరు. వాళ్ళు క్యారెక్టర్ వరకే చేశారు అన్న అవగాహన ఎవరికైతే ఉండదో వాళ్ళు డెఫినెట్గా మాట్లాడతారు. దట్ మచ్ ఐ కెన్ సే. పూజిత గారు, మీ ఇండస్ట్రీ దానికోసం వద్దాం. మీ ఫాదర్ ఒక డాక్టర్. యా. ఆయన ఉండే మీ ఫ్యామిలీ నేపథ్యం కావచ్చు, ఒకసారి ఇండస్ట్రీ అంటేనే షాక్ అయ్యే పరిస్థితులు. అలాంటిది మీరు ప్రవేశించినప్పుడు ఎలాంటివి ఎదుర్కొన్నారు అసలు? గొప్ప మాట ఏంటంటే అండి, ఐఎమ్ ఏ డాటర్ ఆఫ్ డాక్టర్స్ అండ్ మొత్తం మా ఇంట్లో అంతా మెడికలే. నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఓన్లీ నాకున్న క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఐఎమ్ ఏ డాన్సర్. ఒక్క డ్యాన్స్ రావటం తప్ప యాక్టింగ్ అంటే తెలీదు, ఎలా చేస్తారో తెలీదు, ఏం తెలీదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలీదు. అదొక పెద్ద కథ. నేను ఇండస్ట్రీకి వచ్చిందే ఒక మంచి కామెడీ కథ. మరచెం పట్టుకొని మా నాన్నమ్మతో కలిసి పారిపోయి వచ్చాను నేను. ఓకే. అలాంటిది మా నాన్నగారు వచ్చి వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి, నిజం చెప్పు, నువ్వు డాక్టర్ అవ్వవా, నీ మీద నాకు చాలా ఆశలు ఉన్నాయంటే, మా నాన్నగారు ప్రింట్ అండి. నాకు మీసం పెడితే మా నాన్నగారులా ఉంటా, మా నాన్నగారు మీసం తీసేస్తే నా అలా ఉంటారు. ఓకే. అయితే ఆయన ఊపిరి నేను, అమ్మా నాకు చాలా హోప్స్ ఉన్నాయి నువ్వు డాక్టర్ అవ్వాలని అన్నప్పుడు నేను చెప్పా, డాడీ నాకు ఇష్టం ఉన్న ఇండస్ట్రీ అయితే ఏదైనా కానీ దాంట్లో నేను 100% న్యాయం చేస్తా. ఇప్పుడు నాకు ఇష్టం లేని చోట నువ్వు బలవంతంగా డాక్టర్ చేస్తే నువ్వు రోజుకు 3-4 బతికిస్తావు, నేను 10 మందిని చంపుతా, రాసిస్తా కావాలంటే. ఇష్టం లేదు మరి, ఏ మంది ఇవ్వాలి అంటే ఏదో ఆలోచనలో ఇచ్చేస్తా, చచ్చిపోతే అని. నేను ఇచ్చిన డెఫినేషన్ మా డాడీకి బాగా నచ్చింది. దెన్ హీ సెడ్ ఓకే గో హెడ్ విత్ సమ్ రెస్ట్రిక్షన్స్, కొన్ని అభ్యంతరాలు పెట్టి ఓకే క్యారీ ఆన్ అని. తన ప్రొఫెషన్ వదిలేసి నాకు కూడా ఉండేవారు చెన్నైలో డాడీ. సో అలా ప్రస్థానం మొదలైంది. ఒక పార్క్లో మొత్తం ఇండస్ట్రీ మార్నింగ్ వాక్ చేసేవాళ్ళు. ఓకే. ఆ పార్క్ మా ఇంటికి దగ్గర, నేను కూడా వెళ్ళేదాన్ని మార్నింగ్ వాకింగ్కి, సైక్లింగ్కి వెళ్ళేదాన్ని అనమాట.
అక్కడ ఫస్ట్ నన్ను అందరూ చూశారు, కానీ అందరికంటే ముందు తోటపల్లి మధు గారు చూశారు, రైటర్. చూసి ఆయన కోడి రామకృష్ణ గారికి చెప్పడం, ఆయన నన్ను శిలాశాస్త్రంలో తీసుకున్నారు. కాబట్టి నేనేమి స్ట్రగుల్ అయ్యాను అని చెప్పడానికి ఏం లేదు. నేను వెళ్ళి కొన్ని రోజులు పార్క్లో తిరగడమే స్ట్రగుల్ అంటే, అంతే, ఇంకేం లేదు. అందరి కళ్ళల్లో పడ్డాను. వీళ్ళు అనుకునే లోపల ఫస్ట్ నాకు ఆఫర్ ఇచ్చింది కోడి రామకృష్ణ గారు. నన్ను బొమ్మను చేసింది ఆయన, ప్రాణం పోసింది రేలంగి నరసింహరావు గారు. ఓకే, చాలా పెద్ద హిట్ ఇచ్చారు ఆయన. సో నేను వాళ్ళిద్దరికీ జన్మలకి రుణపడి ఉంటాను. ఎందుకంటే పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఆర్టిస్ట్ అవుతారు. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా కూడా. పూర్వజన్మ సుకృతం, ఏదో వచ్చాం పూసుకున్నాం చేసేసాం కాదు, కాదు. మనకు పూర్వజన్మలో సుకృతం అనేది ఉంటేనే మనకి ఇక్కడ ప్రాప్తం కలుగుతుంది. అంటే మీరు స్ట్రైట్గా ఆన్సర్ చెప్తారని అడుగుతున్నాను. ఇంత జర్నీలోన అంటే 138 ఫిల్మ్స్ అంటే చిన్న విషయం కాదు, ఏ క్యారెక్టర్ అయినా కావచ్చు. అందులో తెలుగులో 70కి పైగా సినిమాలు అంటే, ఇంత ప్రయాణంలో ఎక్కడో మీరు కాస్టింగ్ కౌచ్ కానీ లేకపోతే మీటు ప్రపోజల్స్ కానీ ఎదుర్కోలేదా? ప్రపోజల్స్ ఎదుర్కొన్నాను, కానీ కాస్టింగ్ కౌచ్ ఎదుర్కోలేదు. ఎందుకు ఎదుర్కోలేదంటే నాన్నగారు ఉండేవారు. సో నా డీలింగ్స్ అనే ఆయనే చూసేవారు. అంటే డాక్టర్ జొన్నలగడ్డ గారు కూడా ఉన్నారు మీకు? ఉన్నారు. ఓకే, అంటే ఉన్నారంటే నా వెనకమాల ఏమి వచ్చేవారు కాదు. నా A to Z నేను ఏం మాట్లాడాలని ముందు నాన్నగారితో మాట్లాడుకునేవాళ్ళు. సో మా దగ్గర ఒక ఫార్ములా ఉండేది. ఏదైతే మా నాన్నగారు మాట్లాడతారో దాన్ని నాకు ఫీడ్ చేసేవాళ్ళు. పళ్ళు కానీ ఇంకేమన్నా కానీ, ఇంకా స్వీట్లు కానీ, అవి ఇవి తినాలని కానీ, లేదంటే ఏదైనా డబ్బు ఎక్స్ట్రా కానీ అడగాలి, మామూలుగా ఆర్టిస్టులు అలా చేస్తుంటారు అని అప్పట్లో వినేవాళ్ళం మేము. పళ్ళు కూడా అడుక్కుంటారు అని. ఇలాంటివన్నీ నువ్వే కొనుక్కోవాలి, ఇది ఈ డబ్బులు నీకు అందుకు ఇస్తున్నాను అని ఇచ్చేవారు మా నాన్నగారు. సో ప్రొడ్యూసర్తో కానీ ఇంకెవరితో అయినా నాకు మాట్లాడే అవకాశం వచ్చేది కాదు, అవసరం లేదు. ఎందుకంటే మిగతా డీలింగ్స్ అన్ని మా నాన్నగారే చూసుకునేవారు. సో కాస్టింగ్ కౌచ్ అనేది జరగలేదు. ప్రపోజల్స్ అయితే వచ్చాయి బాగా. అంటే అది పెళ్లి కాబట్టి, పెళ్లి చేసుకుంటారు అనేది కాబట్టి మాకు ఇష్టం లేదు. పెళ్లి కోసం అనేది మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మన ఇండస్ట్రీలో మీటూ అనేది ఎక్కడికో వెళ్ళిపోయిన పదం అది. అవును, బట్ అలాంటిది ఏమి నా లైఫ్లో జరగలేదండి, దేవుడి దయ వల్ల. ఒకవేళ జరుగుంటే మాత్రం నేను శుభ్రంగా కూర్చొని వీళ్ళు ఎలా కూర్చున్నాను ఇలాగే చెప్తా, ఎవరికి భయపడను. మరి ఇద్దరు పెళ్ళాల ముద్దుల పోలీస్ అనే దాంట్లో ఒక సూపర్ డూపర్ సినిమాలో యాక్ట్ చేసిన తర్వాత అప్పటికి రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు ఒక రాజేంద్ర ప్రసాద్ గారు ఒక టైప్ ఆఫ్ మూడీ పర్సన్ అండి. అండ్ వెన్ హీ లైక్స్ పర్సన్ హీల్ గివ్ ఏ బూస్ట్. ఓకే, ఆయనకు పద్ధతి నచ్చాలి, అంటే ఆయన అనుకున్న పద్ధతి నచ్చాలి ఆయనకి. అలా లేనప్పుడు వాళ్ళని ఆయన ఇష్టపడరు సినిమాల్లో పెట్టుకోవటానికి. సో ఇన్ దట్ వే నేను ఆయనతో గొడవ పడ్డానేమో కానీ ఇట్లాంటివి ఏమి అడగలేదు నన్ను. బట్ మేమైతే గొడవ పడ్డాం, అవి చిన్న చిత్కా. ఎందుకు ఆ తర్వాత అవకాశాలు ఎందుకు రాలేదు? ఎందుకు హీరోయిన్గా కొనసాగలేకపోయారు? ఎందుకు రాలేదు అంటే కొన్ని నాకు నచ్చలేదు, కొన్ని పద్ధతులు, ఇండస్ట్రీలో ఉన్న కొన్ని పద్ధతులు నాకు నచ్చలేదు. విచ్ ఆర్ అంటే మనిషి ఇదికే ఉండాలి, ఇది చేస్తేనే అవకాశం. మీరు చెప్పారు కదా, పక్క కావాలి, పక్క ఉంటేనే అవకాశం వస్తుందా, ఇలాంటివి ఏమైనా ఆలోచన వచ్చినా అందుకే నాకు రావట్లేదేమో అన్నప్పుడు ఓకే, నేను ఒక యాక్ట్రెస్ని, నాకంటూ ఇంట్రెస్ట్ ఉండాలి, నేను చేయాలి. హాలీవుడ్ కాకపోతే బాలీవుడ్, బాలీవుడ్ కాకపోతే టాలీవుడ్, ఇట్లా ఏదో ఒక వుడ్లోకి పోయి చేస్తాం. అంటే అవకాశం రావాలంటే తప్పు చేయాల్సిన అవసరం లేదు అనేది నా పద్ధతి అండి. ఆ విషయంలోనే నేను కొంచెం బాగా రఫ్ అండ్ టఫ్. అందుకే పూజిత ఇంకా తర్వాత హీరోయిన్గా కొనసాగలేకపోయారు. రఫ్ అండ్ టఫ్. నేను అలా కాదు అని భీష్మించు కూర్చున్నాను, అలాగే ఉన్నాను. కానీ ఒక లెవెల్కి వచ్చి ఆగిపోయాను. మంచి ఆర్టిస్ట్ అన్న పేరు తెచ్చుకున్నాను, అది చాలు నాకు. ఇప్పుడు 100 సినిమాలు తెచ్చుకున్న తర్వాత అదే అంటారు, అది అంటారు, లేదంటే ఒక తప్పుడు మాట వేసి మాట్లాడుతుంటారు. ఆ లిస్ట్లో మనం లేనందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. సో నాకు పొగరు ఎక్కువ అంటారు. కోర్స్ నేను రావడానికి 3 అడుగులు ముందు పొగరు వస్తుందంట, నాకు అనిపించలేదు, మరి వాళ్ళకి కనిపించిందంట. సో ఇట్స్ గుడ్. మై క్యారెక్టర్ చెప్తున్నారు వాళ్ళు, నా క్యారెక్టర్ నాకు పొగరు అనేది. కోర్స్ ఐ అగ్రీ, ఎస్ నాకు పొగరు ఉంది, నేను పొగరుమవుతునే, నేను ఇంతే, ఇంకా మారను. అవకాశాలు రాలేదు అంటే అవకాశం అనేది ఆర్టిస్ట్కి ఉన్న టాలెంట్లో చూడాలి, తన పర్సనాలిటీలోనో పర్సనల్లోనో చూడకూడదు. ఎందుకు చూస్తుంది ఇండస్ట్రీ అంటే అంటే నాకు ఇప్పుడు అవకాశాలు లేదు అంటే నేను తెగబడిపోతాను అని వెయిట్ చేస్తుంటారు. దే వెయిట్ ఫర్ ది ఆపర్చునిటీస్. ఓకే, ఈ అమ్మాయి ఇప్పుడు మూమెంట్ లేదు కాబట్టి నా దగ్గర అవకాశం ఉంది, నేను ఇస్తాను కాబట్టి ఈ అమ్మాయి ఏమైనా చేయగలదు. ఈ అమ్మాయి ఏమీ చేయదు, అందుకే ఇక్కడే ఉంటుంది. అందుకే తొక్కేసారా పూజితని? అంతే, ఒకేసారి. ఇప్పుడు మామూలుగా నేను ఇప్పుడు క్యారెక్టర్ చేస్తున్నా, హీరోయిన్ చేయటం అంటే ఓకే వద్దులే అనుకోవచ్చు. క్యారెక్టర్ చేసినప్పుడు కూడా
నేను నాకు అవకాశాలు రాలేదు. ఈ రోజుకి ఇంకా అవకాశం రాలేదు నాకు. నేను మాలో ఎగ్జిక్యూటివ్ మెంబర్, మా వాళ్ళందరూ చెప్తుంటారు ఈ అమ్మాయి బాగా పనిచేస్తుంది, మన దీంట్లో అయినా కూడా మాట్లాడుతుంది, మంచి అమ్మాయి అని అంటున్నారు. బట్ ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఒక అవకాశం రావడానికి రాట్లా, పనిచేయలేం. నా అప్లికేషన్లో ఇవన్నీ నిండిపోయి కావాల్సిన దానికంటే 100 ఎక్కువ వచ్చాయి. 100 మార్క్సే రావాలి, నాకు 200 మార్క్స్ వచ్చినాయి. అయినా కూడా నా క్యారెక్టర్కి నేను ఫిట్ కాదు, నాకు రాలేదు అవకాశం ఇండస్ట్రీ నుంచి. నేనేం ఫీల్ అవును. నాకు ఈరోజు బుల్లితెర భోజనం పెడుతుందండి, గ్రేట్గా చెప్తాను. బుల్లితెర పిలిచి పంచభక్ష పరిమాణాలతో నాకు అన్నం పెడుతుంది. ఒకరోజు ఐ థింక్ సో 94లో ఆయన ఒక రెడ్డి గారు ఉండేవారు, ఏ ఫంక్షన్స్ ఉన్నా ఆయనే తీసుకెళ్ళేవాడు. ఇక్కడ ఒక ఇంటర్వ్యూ పెట్టినప్పుడు, ఏమండి పూజిత గారు మిమ్మల్ని అప్పుడు ఇదే కదా ఉండేది, దూరదర్శన్ ఉండేది, మిమ్మల్ని టీవీలో సీరియల్లో చూడాలనుకుంటున్నాం అన్నారు. నా ఎక్స్ప్రెషన్ చూడండి, టీవీయా ఏం మాట్లాడుతున్నారు, ఆమె బిగ్ స్క్రీన్లో నేను హీరోయిన్ని, నన్ను పట్టుకొని దూరదర్శన్లో టీవీ చేయమంటారు. బుల్లితెర కాబట్టి ఎక్స్ప్రెషన్ చూడండి ఎంత అసహ్యంగా పెట్టాను నేను. బట్ ఈరోజు చెప్తాను, నేను అన్న మాట తప్పు, నేను వెనక్కి తీసుకున్నాను ఎప్పుడో, వెరీ లాంగ్ బ్యాక్. ఈరోజు నాకు అన్నం పెడుతుంది బుల్లితెరండి, పిలిచి పెడుతున్నారు. నేను చేస్తున్న క్యారెక్టర్స్ నవరసాలు ఉన్నవి, ఏదో చిన్న క్యారెక్టర్ కూడా కాదు. హీరో హీరోయిన్ ఒక ట్రాక్ అయితే నా ట్రాకే ట్రాక్, ఓకే, వెరీ ఇంపార్టెంట్, అలా వెళ్తుంది. సో ఐఎమ్ వెరీ గ్రేట్లీ థ్యాంక్ఫుల్ టు మై ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ అండ్ ఛానల్ పీపుల్, హూ ఎవర్ దే ఆర్. ఈ రోజుకి ఇంకా నన్ను అనుకుని తీసుకున్నారు. మరి ఎందుకని సినీ ఇండస్ట్రీ నన్ను అనుకుని తీసుకోలేదు? నేను ఇండస్ట్రీలోనే ఉన్నాను కదా, చూడటానికి బాగానే ఉన్నాను కదా, మరి ఎందుకు తీసుకోలేదు? ఎక్కడెక్కడి నుండో తెచ్చుకుంటున్నారు, ఫ్లైట్ వేస్తున్నారు, 5 స్టార్ హోటల్ ఇస్తున్నారు, 2 అసిస్టెంట్ డైరెక్టర్లు ఇస్తున్నారు, ఒక ప్రాంప్టర్ని ఇస్తున్నారు. ఇంతమందిని ఇచ్చి ఇంత బడ్జెట్ వాళ్ళకి పెట్టి ఇంత బడ్జెట్ వాళ్ళకి ఇచ్చి తెచ్చుకునే బదులు ఇక్కడ చాలామంది భోజనానికి లేకుండా ఉన్నారు. అదే కారణం అంటున్నారు. ఇప్పుడు చాలా మంది తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అటు కాస్టింగ్ కౌచ్ కావచ్చు, లేకపోతే మీటూ కావచ్చు, దానికి అంగీకరించకపోవడం, రెండోది ఆ ఉండే ఏదైతే ఉందో ఆ ప్రభావం దానికి దూరంగా ఉండటం వల్లే తెలుగులోకి రాకుండా పోతున్నారు. కాదు కాదు కాదు, తప్పు ఇది. ఈ స్టేట్మెంట్ నేను మారుస్తాను, మీ దాకా రాలేదేమో. యాక్చువల్లీ ఏంటంటే పర రాష్ట్రాల నుంచి తెచ్చుకునే, పర ప్రాంతాల నుండి తెచ్చుకునే వాళ్ళైతే అడ్జస్ట్మెంట్ అడగరు. ఓకే, యూ అండర్స్టాండ్? నాకు మధ్యాహ్నం ఇంకొకటి ఉందండి, దయచేసి ఒక 2 గంటలు అడ్జస్ట్ చేసుకోండి అనే అడ్జస్ట్మెంట్లు ఉండవు. నెంబర్ 2, ప్రాంతం కొత్తదయ్యేసరికి ఎక్కడికైనా వెళ్ళాలని కారు అడగరు. అదే ప్రాంతంలో ఎలాంటి హోటల్స్ ఉంటాయో, ఏది మంచి హోటల్ అనే అవగాహన కూడా వాళ్ళకు ఉండదు. కాబట్టి వీళ్ళు ఏ గెస్ట్ హౌస్ ఇచ్చినా, ఏ హోటల్ ఇచ్చినా అదే ఓకే అనుకొని ఉండిపోతారు. అంటే టోటల్గా మూగజీవుల్లాగా ఉంటారనమాట. వచ్చామా, చేసామా, అయిపోయిందా, వెళ్తామా, లేట్ అవుతుంది, వాళ్ళు ఎక్కడికి వెళ్ళేది ఉండదు కాబట్టి ఉంటారు. మేమనుకోండి, ఇప్పుడు ఇల్లు ఉంది మాకు, మై డాటర్ అంటే నా కుక్కపిల్ల నా డాటర్, సో నేను దానికి అన్నం పెట్టుకోవాలి. ఆ టైం కాకుండా ఏ రాత్రి 12 గంటలు కంటే డెఫినెట్గా నేను ఒప్పుకోను. నాకు ఒక టైం ఉంది, ఎందుకంటే నేను సీనియర్స్ ఒక లెవెల్ వరకు చేస్తాం, దాని తర్వాత ఒక టైం అనుకొని దాన్ని మాట్లాడుకుంటాం. బట్ అట్లయినా కూడా నేను ఒక్కొక్కసారి, అసలు ఒకసారి కదలేండి 100 సార్లు అయినా నేను మాట్లాడను. మరి ఎందుకు ఇది హీరోలకి ఎందుకు ఇంప్లిమెంట్ కావటం లేదు? ఇది ఎందుకు ఆడపిల్లలకి మాత్రం ఎందుకు ఇంప్లిమెంట్ అవుతుంది? ఆడపిల్లలకంటే మగ ఇది ఉంది కదండి, బాగా డామినేషన్ అనేది వెళ్తుంది, అన్ని రంగాల్లో వెళ్తుంది. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా అందుకే కదా హీరోలను కూడా బయట నుండే తెచ్చేస్తున్నారు. నేను అడుగుతాను ఎప్పుడు, చాలా తక్కువ శాతం కదండి హీరోయిన్ బయట నుంచి తెచ్చుకునేది, చాలా తక్కువ శాతం. ఏం లేదండి, హీరోయిన్లతో పోల్చుకుంటే హీరోయిన్లు ఇప్పుడు అంటే బయట నుంచి అంటే తెలుగు వాళ్ళకు ఆడిషన్ ఇవ్వట్లేదా ఏంటి అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు. మరి ఎవరు చూసినా ఐదర్ కర్ణాటక కన్నడిగాస్ అయినా ఉంటారు, లేదా మరాఠాస్ అయినా ఉంటారు, లేదా మలయాళీస్ అయినా ఉంటారు, లేదంటే ఫ్రమ్ బాంబే అంటారు, వీళ్ళే ఉంటున్నారు. మరి ఒక్కళ్ళు కూడా తెలుగు అనట్లేదు. తెలుగు అనేసరికి శ్రీలీలని పట్టుకుని ఎంత బాగా చూపించారు, ఎంత బాగా చేస్తుంది, మంచి యాక్ట్రెస్. ఈ మధ్య కాలంలో మళ్ళీ ఇంకొక అమ్మాయి కూడా ఎవరో వచ్చింది కదా, ఇంకొక అమ్మాయి కూడా ఎవరో వచ్చింది కొత్తగా. అలా అవకాశం అండి, మీరు ఇస్తే వాళ్ళు వస్తారు. కాదు పూజిత గారు, ఇప్పుడు లక్షల పరిధి దాటి 100 కోట్ల పరిధి దాటి 1000 కోట్లకి మన తెలుగు ఇండస్ట్రీ మారిపోయింది. మీరు చెప్తున్న కారణాలు, హోటల్ కావచ్చు, లేదా కారు కావచ్చు, లేకపోతే మిగతా కంఫర్ట్ టైం కావచ్చు, ఇవన్నీ మాత్రమే కేవలం తెలుగు వాళ్ళని తొక్కేస్తున్నాయా? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు షూటింగ్ ఇదే ప్రాంతం అనుకోండి, వీళ్ళు ఏమంటున్నారంటే కాకమ్మ గువ్వమ్మ కథలు చెప్పేసి మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు అంటున్నారు ప్రొడ్యూసర్స్. బట్ వాళ్ళకి అన్నానికే లేకపోతే ఏం డిమాండ్ చేస్తారండి, చేయలేరు, రైట్?
ఇప్పుడు రాక 2 అవకాశాలు వచ్చాయనుకోండి, అప్పుడు బ్రతిమాలుకుంటారు, సార్ 1 గంట వదలండి, 2 గంటలు వదలండి. దాన్ని కూడా వీళ్ళు డైజెస్ట్ చేసుకోకుండా మా దగ్గర మమ్మల్ని ఇబ్బంది పెట్టేశారు, వచ్చినప్పటి నుండి డేట్లు అడ్జస్ట్మెంట్ అంటారు అంటే ఇట్స్ నాట్ కరెక్ట్. వాళ్ళకి టోటల్గా మనసులోకి ఏమొచ్చిందంటే ఇక్కడి వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి, బయట నుండి వచ్చే వాళ్ళకి తక్కువ డబ్బులు ఇవ్వాలి. ఆ తక్కువ డబ్బులే వాళ్ళకి ఎక్కువతో సమానం. ఇక్కడ మనకంటూ ఒక క్యాడర్ ఉంటుంది, మనకంటూ ఒక రెమ్యునరేషన్ ఉంటుంది. అది అడిగినప్పుడు దానికంటే తక్కువలో వచ్చే వాళ్ళని ప్రిఫర్ చేస్తారు వాళ్ళ బడ్జెట్కి. అలా వెళ్తుంది. ఒక్కసారి వెనక్కి వెళ్దాం. పూజిత గారికి సంబంధించి, మేడం మీకోసమే ఒక కథ రాసుకున్నాం మేము, మీరు ఖచ్చితంగా యాక్ట్ చేయాలి అని ఇలా వచ్చిన వాళ్ళు కొద్ది రోజులకి ఆ సినిమా అయిపోతుంటుంది, మీకు కనీసం కాల్ చేయలేని పరిస్థితి, మీరు తిరిగి కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయలేని పరిస్థితి, ఎస్కేప్ అయ్యే పరిస్థితి. ఎందుకు వచ్చేవి అప్పట్లో? అంటే ఒకటి చెప్తానండి, ఫస్ట్ నుంచి నాకు ఇట్లాంటి ఒక సందర్భం రాలేదు. ఎందుకంటే అమ్మ నాన్న వాళ్ళందరూ బాగా ఉన్నవాళ్ళు కాబట్టి నాకు ప్యాడింగ్ ఉండేది. అండ్ నేను బాగానే సంపాదించాను కాబట్టి నాకేం అంత ఇది రాలేదు. అండ్ అటువంటి సినిమాలు అనేటప్పటికే బ్యానర్ చూస్తాం, డైరెక్టర్ని చూస్తాం, ప్రొడ్యూసర్ని చూస్తాం, చేయాలా వద్దా అని. కొన్ని సినిమాలండి మేం బతకటానికి వస్తాయి, కొన్ని సినిమాలండి మమ్మల్ని బతికించడానికి వస్తాయి. బతికించడానికంటే అది హిట్ కొట్టిందంటే పెద్ద బ్యానర్లో 10 సినిమాలు వస్తాయి. ఈ కొత్త సినిమా బయటికి రాదు, వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్లు అవే మిగిలిపోతాయి. మళ్ళీ ఎలాగా వాళ్ళు ఎత్తరు, మనకు తెలిసిపోద్ది, అది షూటింగ్లోనే తెలిసిపోద్ది. కాల్ లిఫ్ట్ చేయరు, అమౌంట్ పంపించరు అనేది మనకు తెలిసిపోద్ది. ఎందుకంటే సినిమా బయటకు వచ్చే ఛాన్సే ఉండదు, దుబారా చేసేసి ఉంటారు, డబ్బులు అయిపోయి ఉంటాయి. కొత్త పిచ్చి కదా, సినిమా అనగానే ఒక డబ్బా వేసుకొస్తారు సూట్ కేసు. ఆ సూట్ కేసు అయిపోయిందంటే అప్పుడు కనిపిస్తుంది ప్రపంచం ఏంటి అని. హోటల్లో భోజనానికి డబ్బులు ఇవ్వాలి అనేది అప్పుడు తెలుస్తుంది, ఆయనకు ఆకలి అనేది అప్పుడు తెలుస్తుంది. సో అలా సినిమాయే బయటికి రానప్పుడు ఇంకా మనం కాల్ చేసి మాత్రం ఏం ప్రయోజనం? డెఫినెట్గా ఫోన్ చేసినప్పుడు పంపిస్తామండి, మళ్ళీ పంపిస్తామండి అంటారు, అయిపోయింది. నా దగ్గర ఇన్నున్నాయి చెక్కులు, ఇన్నున్నాయి అప్పట్లో ఉన్న చెక్కులు. మన తెలుగు ఇండస్ట్రీ దిగ్గజం ఆయనది కూడా ఉంది నా దగ్గర చెక్. కారణం ఇదేనా లేకపోతే మిగతా కారణాలు ఏమైనా ఉన్నాయా? డబ్బులు ఇవ్వరండి, ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్నా కూడా డబ్బులు దులుపరు, ఇచ్చేసి వాళ్ళది క్లియర్ చేద్దాం అనేది ఉండదు, అలా పెట్టేస్తారు అంతే పెండింగ్, అదేదో గొప్ప అన్నట్టు. దే డోంట్ పిక్ ద కాల్, దే డోంట్ స్పీక్ టు అస్ అండ్ దే విల్ నాట్ రియాక్ట్. ఈవెన్ మేనేజర్స్ ఆల్సో సార్ చెప్పాక చేస్తామమ్మా మాదేముంటుందమ్మా అంటారు. సో లైక్ దట్ ఇట్ విల్ గో. నా దగ్గర 2 ఉన్నాయి చెక్కులు, 4 గీసుకోవటమే. ఇంకా పూజిత గారు, మీ వాట్సాప్ స్టేటస్లో ఒక మంచి నినాదం ఉంటుంది, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఎస్, ఏది అసాధ్యం కాదు. అవును. ఎందుకు మీ జీవితంలో చాలా వరకు సాధ్యం కానీ మిగిలిపోయి ఉన్నాయి? అటు పర్సనల్ లైఫ్ కావచ్చు, లేకపోతే మిగతా అంశాలు కావచ్చు, లేకపోతే హీరోయిన్గా కొనసాగడం కావచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ మ్యాటర్ కావచ్చు. ఇవన్నీ బయట నుంచి ఇంప్రెస్ చేసేవేనండి, మనసుకి తెలియాలి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఏది అసాధ్యం కాదు అంది అంటే నేను ఫైటర్, ఐఎమ్ ఏ ఫైటర్ అని, నేను ఫైట్ చేస్తూనే ఉన్నాను. ఎలా అనుకున్నారు మీరు నాకు ఏది కాలేదని? అవుతుందేమో టుమారో. మనం ఆశతో బతకాలి. రేపు అనే ఆశ ఉందంటే ఇంకొక 10 ఏళ్ళు బతుకుతాం. ఈ రోజుతో అయిపోయింది అనే నిరాశ ఉందంటే ఇంకాసేపట్లో పోతాం. సో ఐఎమ్ ఏ ఫైటర్. నేను దేనికి భయపడినండి, నేను ఫైట్ చేస్తూనే ఉంటాను. నా ప్రాబ్లం కాకపోయినా నేను ఫైట్ చేస్తూనే ఉంటా. నాకు రాలేదే అనేది నేను అనుకోను, ఎందుకంటే వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది కాబట్టి నేను ఫైట్ చేస్తున్నా. నా పర్సనల్ లైఫ్ అంటారా, పర్సనల్ లైఫ్ అనేది అలా జరుగుతుంది అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇట్ వాజ్ రియలీ మైండ్ బ్లాకింగ్ ఇదనమాట. ఎందుకంటే 7 ఏళ్ళు నన్ను ఇంట్లో కూర్చోబెట్టేసి ఇంటి తలుపు తాళం పెట్టుకొని ఇంట్లోనే ఉండేలాగా నన్ను ఇండస్ట్రీకి రానికుండా ఉంచి కూడా ఫైనల్గా నేను అలాంటి ప్లేస్ ఒకటి చూస్తాను, అతను ఇంకొకరిని పెళ్లి చేసుకోవటం, తర్వాత నేను భార్య కాదనటం, అబ్బాయి మాత్రమే అబ్బాయి అనటం, ఇదంతా వింటుంటే ఇది సినిమా కథ అయితే బాగుంటుందేమో. అసలు భార్య లేకుండా పిల్లలు ఎలా వస్తారు, ఇది అర్థం కాలేదు నాకు. సో దట్ లిటిల్ అంటే కొంచెం డిస్టర్బ్ అయ్యాను. డిస్టర్బ్ అవడానికి ముందు అతని నేచర్కి వచ్చేసరికి హీఈస్ ఏ మనీ మైండెడ్ ఫెలో. హీ ఆల్వేస్ నీడ్స్ మనీ అండ్ హీ వాంట్స్ టు స్పెండ్ మనీ లైక్ బాగా వ్యసనాలకు ఖర్చు పెట్టాలి అనుకునే వ్యక్తి అనేది మనకు తెలిసింది ఎప్పుడు అంటే అంతా అయిపోయిన తర్వాత. అంటే మీరు భర్తగా అనుకున్న వ్యక్తి, నేను సహజీవనం చేస్తున్నాననే మాట విన్నప్పుడు అది చెప్తున్నప్పుడు అండి మీరు బాగా చూడండి దాన్ని. నేను అటు ఇటు స్టూడియో చూస్తున్నా, పుస్తక గారు మిమ్మల్ని అని చెప్పి యాంకర్ గారు నన్ను అడిగితే అప్పుడు ఓ నన్నా అంటే ఏంటండి అని అడిగాను నేను. ఇదేమీ అమెరికా కాదు, పొద్దున్న లేస్తే సాంప్రదాయం 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 అని మాట్లాడుతూ ఉంటారు, వాల్యూస్ అంటారు, అదంటారు ఇదంటారు, వివాహానికి ఒక ఇది ఉందంటారు, అదొక బంధం అంటారు. ఇన్ని మాట్లాడిన తర్వాత సహజీవనం అనే మాట గురించి నన్ను అడుగుతున్నారు సార్.
ఏమన్నా కరెక్టా చెప్పండి? మనం ఏమైనా అమెరికాలో ఉన్నామా సహజీవనం చేయడానికి? లేదు కదా. ఇప్పుడు మాతో మొదలైంది మా కథ, అంటే నా కథలో మొదలైంది. ఇప్పుడు అందరూ ఎవరికి పడితే వాళ్ళు సహజీవనం అంటున్నారు. పాపం బాధేస్తుంది వాళ్ళని చూస్తే. చేసేదంతా అదే అంటారు కదా, చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు, దూరేది దొమ్మరి గుడిసెలు అని. అలాగా చెప్పేదంతా మాటలే. మరి వివాహ బంధానికి అర్థం ఏముంది మీరు చెప్పండి. నాకు తెలియదేమో. మరి నేను ఒక్కడి మీదే ఉన్నాను కదా, ఒక కాలు మీదే ఉన్నాను, ఇప్పటికీ అలాగే ఉన్నాను కదా. నా బిడ్డతోనే ఉన్నాను, పక్కకు కూడా నేను చూడలేదు ఈరోజు వరకు. మా అబ్బాయినే చూస్తాను. ఇప్పుడు మీతో మాట్లాడిన ఒక 5 నిమిషాలకు మా అబ్బాయి గుర్తొచ్చాడంటే మీరు కనిపిరు నాకు, మా అబ్బాయి కనిపిస్తాడు. ఆ అబ్బాయితో మాట్లాడుతున్నట్టే అనుకుంటాను. కానీ అంటే నాలో నిండిపోయాడు. ఇంకా అంటే ఒకరోజు వెరీ టచ్ ఇది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మా అమ్మ నాన్నగారు అప్పటికే చనిపోయారు. అమ్మ ఉంది. నీకేం కర్మ పట్టి ఇవన్నీ చేయాలమ్మా, అక్కర్లేదు రా నువ్వు అని చెప్పి మా అమ్మ నా చేపట్టుకుంటే, బాబు నువ్వు వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అని. ఒక చిన్న బుజ్జి ప్రాణం తలుపు పక్క నుండి ఇలా చూస్తుంది. 2 కళ్ళు మెరుస్తున్నాయి కళ్ళు. ఇలా చూసి నేను దానా అంటే పరిగెట్టుకుని వచ్చి, మమ్మీ నన్ను వదిలేసి వెళ్ళిపోతావా నువ్వు అనేసి నేను ఆ చిటికిన వేలు మా అబ్బాయి పట్టుకున్నాడు. చిటికిన వేలు ఎవరు పట్టుకుంటారు? మొగుడు పట్టుకుంటాడు. కానీ మా అబ్బాయి నా చిటికిన వేలు పట్టుకున్నాడు. ఈ రోజుకి కూడా నేను ఆ ఇన్సిడెంట్ మర్చిపోలేను. అవును, నేను అడిగి తెచ్చాను మా అబ్బాయిని భూమి మీదకి, లేదు కదా, నా కొవ్వెక్కి తెచ్చాను నేను మా బాబుని. సంతానం అనేది మన ఇష్టంతో జరిగేది. సో అలా భూమి మీదకి తెచ్చిన వాడికి న్యాయం చేయాలి. న్యాయం చేయలేకపోతే పిల్లల్ని మనం కనకూడదు. నో, నెవర్. వాళ్ళకి న్యాయం చేయాలి. మనం తిన్నా తినకపోయినా వాళ్ళ కోసం బతకాలి, వాళ్ళ కోసం ఫైట్ చేయాలి. ఈ రోజు కూడా నేను మా బాబు కోసమే ఫైట్ చేస్తా. టిల్ ఎండ్ ఆఫ్ మై లైఫ్ నేను చేస్తూనే ఉంటాను. ఆ తర్వాత మా అబ్బాయి కూడా ఫైట్ చేస్తాను. పూజిత గారు, మీరు ఇంత భావోద్వేగంతో మాట్లాడుతున్నారు. ఒక మంచి తల్లిగా మీరు ఇంత కొనసాగుతున్న మీరు ఒక మంచి భార్యగా ఎందుకు ఉండలేకపోయాననే ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? మంచి భార్యను కాదు అనేది కరెక్ట్ కాదు. నా దగ్గర అప్పటికే నగలు గిగలన్నీ అయిపోయి ఉంటాయి, డబ్బులు గిబ్బులు అన్నీ అయిపోయి ఉంటాయి. అందుకని నేను మంచి భార్యను కాదు. అవన్నీ ఉన్నంతవరకు నేను మంచి భార్యనే కదా. అవన్నీ నువ్వే తీసుకెళ్ళిపోయావు కదా. అసలు బ్యాంకులో ఉన్నాయి తీస్తారనేది బ్యాంకుకి వెళ్ళటమే తెలియదు నాకు. అలా పెంచారు నన్ను మా ఇంట్లో. నాకు 100 రూపాయల నోటు తప్ప మీరు 500 రూపాయల నోటు ఇచ్చినా కూడా అది డబ్బులు అని తెలీదు. 100 తెలుసు నాకు. దో ఐఎమ్ ఏ బీకామ్ స్టూడెంట్, ఐ నో ఓన్లీ 100 రూపీస్. ఆ 100 రూపీస్ నోట్ చూసి నాకు మా డాడీ 100 ఇచ్చారు అనుకునేది. ఆ 100 మళ్ళీ చిల్లర చేసి 10 రూపాయల్లో మిరపకాయ బజ్జీలు తినేవాళ్ళం. 5 వచ్చేవి అప్పట్లో 10 రూపాయలకి. 2.5 తిన్నప్పుడు తింటూ ఉంటే 2.5లో ఆ నర్ర తీసుకొని మా నాన్నగారు 3 తినేసేవారు. ఇద్దరం జుట్లు పట్టుకొని కొట్టుకునేవాళ్ళం. ఆ లైఫ్ తెలుసు నాకు. సో అలాంటిది బ్యాంక్లోంచి కూడా వెళ్ళిపోతాయి అనేది తెలీదండి. అంత మునిగిపోతానని తెలియదు. ఎవరైనా కూడా, ఒక ఆయన అడిగాడు ఎవరో నన్ను ఇట్లా ఇంటర్వ్యూలో, ఎలా నమ్మావమ్మా అలాగా అని. ఏం మాట్లాడుతున్నారు నేను పక్కింటోడిని నమ్మానా? భర్త అనే స్థానంలో ఉన్నవాడిని, భర్తను కాకపోతే దేవుడి తర్వాత నమ్మాల్సింది భర్తనే కదా. మరి అతనే ఇలా చేస్తాడని ట్యాగ్ వేసుకొని ఉంటే నమ్మను కదా. ఎగ్జాక్ట్లీ. ట్యాగ్ వేసుకొని నేను ఇలాంటి వాడిని, నేను డబ్బుల కోసమే వచ్చాను అని ఉంటే నేను నమ్మను కదా. అంటే అంత ప్రయాణంలో ఎప్పుడు గమనించలేదండి? అంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే. నన్ను బయట సంబంధాలతో కట్ చేసి పడేశాడండి. ఒకటి ఫస్ట్ థింగ్, హీ వాంట్ టు గ్రో హిమ్సెల్ఫ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అన్నట్టుగా ఉండిపోయాడు. అండ్ నేను బయటికి రాకూడదు. నా ఇప్పుడు మీరు నన్ను మేడం అన్నారంటే తట్టుకోలేడు, నమస్తే అండి అన్నారంటే ఎందుకంటే అతను ఎవరో మీకు తెలియదు, మీరు నమస్తే పెట్టలేరు నేను చెప్తే తప్ప. ఇతను మా హస్బెండ్ అని అంటే అప్పుడు అవునా సార్, హాయ్ సార్ అని చెయ్యి ఇవ్వటమో నమస్తేనో పెడతారు. అది తట్టుకోలేడు అతను, ఈగోయిస్ట్. సో నన్ను మా అమ్మ దగ్గర ఎప్పుడో అన్నాడంట, మహా అంటే హీరోయిన్లు 2 years ఉంటారు, దాని తర్వాత తొక్కేయటమే, నేను చూపిస్తాను సినిమా, నేను చూపిస్తాను తనకి అని చెప్పి ఏదో అన్నాడంట. సో అవన్నీ తర్వాత నేను ఒకటే చెప్తా, అదే దీనికి అన్నిటికీ ఏం కావాలంటే ధైర్యం కావాలండి. చెప్పేవాడికి కూడా ధైర్యం ఉండాలి. అమ్మా ఇలా కాదు, నువ్వు చూస్తున్నదే నిజం కాదు అని, ఇతని క్యారెక్టర్ ఇది కాదు అని. ఇప్పుడు చెప్తున్నారు, రేపు నాకు కోర్టు ఉంది ఇదే కేసు మీద, రేపు నాకు కోర్టు ఉంది. వాచ్మెన్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఇప్పుడు చెప్తున్నారు. ఆ రోజు ఎందుకు చెప్పలేదు? నేను మీకు ఇంత క్లోజ్గా ఉన్నప్పుడు. ఫ్రెండ్ అంటే ఏంటి అర్థం? ఇంకొక ఫ్రెండ్కు మంచి జరిగేలాగా చూసేవాడు నిజమైన ఫ్రెండ్, తప్పు చేస్తుంటే ఆపేవాడు నిజమైన ఫ్రెండ్. మీరు ఎవరూ చెప్పలే నాకు. సడన్గా అన్నీ తెలుస్తున్నాయి. ఏమోనండి ఇలా పెట్టుకోవటం, ఏమోనండి నాకు తెలియదండి, అమ్మ ఇలా తిరుగుతాడంట కదా, అమ్మాయిల మధ్యలో కూర్చొని కారు వస్తుందంట, వాచ్మెన్ ఇట్లా ఎత్తుకొని వస్తాడంట ఇంటికి, నాకు తెలియదండి. కీస్ ఉంటాయి కదా, తీసుకొని వస్తారు. ఆ టైంలో 2-3 గంటలకు మామూలుగా జనాలు ఏం చేస్తారండి, నిద్రపోతారు. నేను కూడా నిద్రపోతాను కదా. ఆ టైంలో పిల్లిలాగా వచ్చి లోపల పడుకుంటే నాకేం తెలుస్తుంది?
హౌ కెన్ ఐ నో? ఆ రోజుల్లో అంగీకరించారండి మీ ప్రేమ వివాహమే కదా మీది? అవును, ప్రేమ పెద్దలు ఒప్పుకున్న వివాహమే. బట్ ఇలా అని తెలుసుంటే ఒప్పుకోకుండా ఉంటేనే బాగుండేదేమో అనిపించింది ఇవన్నీ చూసిన తర్వాత. ఒప్పుకున్న తర్వాత కూడా ఏమో అండి, నేను వాళ్ళ పేరెంట్స్ని లాగాలని కూడా అనుకోను. ఎందుకంటే పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు మనకు నేర్పిందే మనలో 75% ఉంటుంది. సో మరి వాళ్ళు నేర్పింది కాదు, ఇతను బయట నేర్చుకున్నవే ఈ వ్యసనాలు కానీ, ఇలాంటి దగులుబాల్జీ పనులు కానీ, లేకపోతే చీటింగ్ అనేది కానీ ఇతను బయటే నేర్చుకుని ఉంటాడు బహుశా, నేను అలా అనుకుంటాను. ఎంతవరకు వచ్చింది విజయ్ గోపాల్పై పోరాటం? ఏ దశలో ఉంది ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత బహుశా వాళ్ళు హైకోర్టులో ఏమన్నా దులుపుతున్నారేమో. ఆ దులిపి క్లీనింగ్లో కింద పడ్డట్టుంది ఫైలు. ఇప్పుడు వచ్చింది 8 ఏళ్ల తర్వాత. ఓకే. ఒక కేసు 8 ఏళ్ల తర్వాత వచ్చిందంటే ఏముంటుందండి అందులో? పేపర్ తెరిచి చూస్తే ఫైల్లో నేను ఇచ్చిన ఎవిడెన్స్లే లేవు అందులో. నో ఎవిడెన్స్ ఈస్ దేర్. హౌ కెన్ యూ థింక్ దట్ ఐఎమ్ గోయింగ్ టు విన్ ద కేస్? ఎలా అనుకుంటాం మనం గెలుస్తామని? ఒక ఐపీఎస్, ఒక ఐఏఎస్, ఒక డీజీపీ, ఒక ఎంపీ, 4 సపోర్ట్ ఉన్నారు అతనికి. బికాస్ హీజ్ ఏ బినామీ టు దెమ్. ఓకే, సో ఆబ్వియస్గా అతన్ని సపోర్ట్ చేసుకొని కాపాడుకుంటారు. ఆ కేసు నిలవాలంటే నా ఇవి ఉండాలి. నా ఫైల్ ఓపెన్ చేస్తే నేను షాక్, అసలు నవ్వుతున్నా నేను. పీపీ అడుగుతుంది, ఎందుకంటే మీరు నవ్వుతున్నారు అని. కాదండి, మీరేమో నా కేసు గురించి చెప్పండి అన్నారు కదా, నేను ఏమైనా చెప్పాలంటే అక్కడ ఏమైనా ఉంటేనా చెప్పడానికి, ఇలా చూడండి అన్నాను. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను ఇచ్చేసిన తర్వాత నా దగ్గర ఏమీ లేదనుకుంటున్నారు. నిజంగా నాకు అలాంటివి ఏమీ తెలియదు కోర్టు గురించి. అయినా సరే ఎందుకైనా పని ఉంటుందని జెరాక్స్లు తీయించా అప్పట్లో నేను. ఓకే. ఆ జెరాక్స్ ఏమండి, ఒక క్వశ్చన్ చెప్పండి పీపీ గారు, ఒక ఒరిజినల్ ఉంటేనే కదా జెరాక్స్ వస్తుంది అంటే, అవునమ్మా అది లేకుండా ఎలా వస్తుంది అన్నారు. అమ్మాయి అయితే చూడండి అని చెప్పి అప్పుడు ఇచ్చాను నేను. ఎవిడెన్స్లో నేను ప్రొడ్యూస్ చేసింది ఇవన్నీ ఉండాలి. మరి ఏమున్నాయండి అక్కడ? ఇమ్మీడియట్గా ఆవిడ క్వశ్చన్ చేసింది పోలీస్ని. సో ఎక్కడికక్కడ వెళ్ళిపోయాయి దారులు, వాళ్ళ ఇల్లు ఎత్తుకొని వెళ్ళిపోయాయి. ఎవరెవరి ఇంటికి పోతే ఎంతెంత వస్తుంది అన్న దగ్గర ఎవిడెన్స్ అనే మాట లేకుండా పోయింది. బట్ ఇప్పుడు కూడా నేను ఫైట్ చేస్తాను. కానీ మీ ఫైటింగ్లోనే ఒక విచిత్రమైన విషయం ఉందండి. అంటే ఎక్కడైనా నా భార్య కాదు అని చెప్పిన తర్వాత ఎస్ ఆయన నా భర్తే, ఇదిగో సాక్ష్యాలు, అతనితో ఉండాలనుకుంటున్నాను అంటారు. కానీ మీది రివర్స్లో, నాకు విడాకులు ఇప్పించండి, ఆయన నా భర్తే కానీ నాకు విడాకులు ఇప్పించండి. నాకు వద్దతను. ఓకే. నాకు వద్దతను. ఎంగిల్ కంచెం ఇంట్లో పెట్టుకునే అలవాటు నాకు లేదు ఒకటి. అండ్ ఎప్పుడైతే హైందవ సాంప్రదాయాన్నే ఒక బూత్ కింద తిట్టినోడు నా పెళ్ళామే కాదు అంటే ఆడితో నాకేం పనండి? నాకు అక్కర్లేదు. నాకు విడాకులు ఇప్పించండి. ఎదిగో నాకు ఒక కొడుకున్నాడు, మా అబ్బాయికి ఏమైనా ఏదైనా విషయంలో కనెక్షన్ ఉంది, అతని గురించి ఫైట్ చేయాలంటే మళ్ళీ ఫైట్ చేస్తా మా అబ్బాయి కోసం. అగైన్ ఐ విల్ ఫైట్, ఐ విల్ నాట్ స్టాప్. అతను హీ మస్ట్ బి పనిష్డ్. అతనికి పనిష్మెంట్ పడాలి, అదే నా కోరిక. అది మా అబ్బాయి ఒక ఫైన్ డే, మా అబ్బాయి December 24 మా అబ్బాయి బర్త్డే. ఆ రోజు ఒక జైలుకి వెళ్ళి ఖైదీలందరికీ భోజనం పెట్టాలి, ఆ ఖైదీల్లో ఇతను ఉండాలి. దిస్ ఈజ్ అవర్ అంబిషన్. అందరికీ చెప్తున్నా ఈ మాట, ఉండాలి. ఆ దేవుడు అనేవాడు ఉంటే ఒక పసిపిల్లాడికి న్యాయం చేయాలంటే చేయాల్సిందే. అంత బాధపడ్డాం మేము. అంటే ఒకటి గొప్ప విషయం ఏంటంటే మా అబ్బాయి ఎడ్యుకేషన్ లైఫ్లో కూడా ఎవరు బాబుని పిన్ చేయలేదు. తర్వాత నన్ను కూడా ఎవరు భర్తను వదిలేసింది అట్లా ఇట్లాంటి మాటలు ఎవరు అనలేదు. ఎందుకంటే నేను కాదు కదా ఎవరితోనో వెళ్ళిపోయింది, నేను కాదు కదా ఎవరినో పెళ్లి చేసుకుంది. సో ఐఎమ్ హ్యాపీ. మా అబ్బాయితో నేను గౌరవంగా బయటకు వస్తాం. మా అబ్బాయి మీసం మీద చేసుకునేలాగా తీసుకొస్తాం బయటికి. సో అంత మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాను, అంత మంచి బిహేవియర్ ఇచ్చాను. ఒకసారి చూస్తే మళ్ళీ ఎప్పుడు మా ఇంటికి వచ్చి మా అబ్బాయితో మాట్లాడాలనిపించేలాగా ఉంటాడు. అంటే అలా చెప్పకూడదు, కానీ నేను చెప్తున్నా, ఉన్నది ఉన్నట్టే చెప్తాను కాబట్టి అది కూడా చెప్పేస్తాను. అలా ఉంటాడు మా అబ్బాయి. పూజ దగ్గర ఒక్కసారి వెనక్కి వెళ్దాం. మీ లైఫ్ నుంచి ఒకసారి వెనక్కి వెళ్తే తెలుగు ఇండస్ట్రీలోన అంటే కన్నాంబ, కాంచనమాల, అంతకుముందు ఉండే భానుమతి గారు లాంటి అంటే వాళ్ళ క్యారెక్టర్స్కే ఒక క్యారెక్టర్లు, అంటే ఆ క్యారెక్టర్ పరిధి దాటి మీద చేస్తే చెంప చిళ్ళు మనిపించే పరిస్థితుల నుంచి ఈ రోజున మేము ఆ మీటూకి లొంగిపోయాము, లేకపోతే కాస్టింగ్ కోచ్లు ఉండిపోయాము అనే పరిస్థితులు మనకి తెలుగు ఇండస్ట్రీలో కూడా కనిపిస్తున్నాయి. ఎప్పటికి మారే అవకాశం ఉంది? నాకు తెలిసి అన్నీ చాలా ఫాస్ట్గా వెళ్తున్నాయి కాబట్టి ఈ జనరేషన్ డెఫినెట్గా మారొచ్చండి. అంత దూరం వెళ్ళకపోవచ్చు. సో మీరు ఏదైతే కావాలి, ఎందుకు మారరు, ఎందుకు ఓన్లీ మలయాళ హేమ కమిషన్ అనే అంటున్నారు, అలాంటివన్నీ కూడా త్వరలో ఇక్కడ ఫామ్ అవుతాయి. అండ్ దాంట్లో డెఫినెట్గా అలాంటిది జరుగుతుందంటే నేను మాత్రం ముందు చేయి పైకెత్తి వస్తాను, నేను ఉంటాను అందులో. కదండి, ఇప్పటికే ఉన్న కమిషన్స్ కొన్ని ఉన్నాయి సెక్సువల్ హెరాస్మెంట్స్ పైన, లేకపోతే మిగతాది. నేను చెప్తుంది అదే మాట అంటారు, ముందుకు పోరు. ముందుకు పోతే కదా
ఇప్పుడు మీరు ఒక ఇది పెట్టారండి, ఆర్గనైజేషన్ పెట్టారు. ఆర్గనైజేషన్ తరపున ఒకటైనా ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలి కదా, మీరంటూ ఉన్నారని తెలియటానికి. నాకే తెలియదు మీరు చెప్పేదాకా. మీరున్నారు, మా అసోసియేషన్లో ఉన్నారు, కీలకమైన మాలోకి ఇంతవరకు ఎప్పుడు ఇలాంటిది జరిగింది అనేది రాలేదండి. డబ్బులు ఇవ్వలేదు, ప్రొడ్యూసర్ ఎగరగొట్టాడు, ప్రొడ్యూసర్ లేట్ చేశాడు, ఇవ్వనంటున్నాడు, ఎక్కువ రోజులు చేయించుకున్నాడు, కాల్ షీట్ కంటే అయినా డబ్బులు ఎక్కువ ఇవ్వట్లేదు, ఇలాంటివి వస్తాయి. కానీ ఇట్లా మమ్మల్ని హెరాస్ చేశారు అనేటివి రాలేదు. వస్తే తుక్కు తీస్తాం కదా, రావాలి కదా. కాదండి, జస్టిస్ హేమా కమిటీ అంతా చర్చ జరుగుతున్నప్పుడు అదే నేను చెప్తుంది మీకు, వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు, అలా ఇప్పుడైనా వీళ్ళు రావాలి కదా. ఈ జనరేషన్ కానీ, పోయిన జనరేషన్ కానీ, లేదా నాలాంటి వాళ్ళు కానీ, ఎవరైనా సరే ఒకళ్ళంటూ వస్తే కదా తెలుస్తుంది ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందా లేదా. పట్టించుకోలేదు. ఇప్పుడు ఇంకోటి చెప్తానండి, గొంతెమ్మ కోరికలు ఎక్కువ కొడతారు. మాకు వస్తారు కదా, ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి, హెల్త్లో గురించి మాట్లాడటానికి వస్తారు. ఇన్సూరెన్స్ ఎంత ఉంటే అంతే చేయగలం. మన చేతి నుండి జేబుల్లోంచి ఇంత అవుతుంది ఒక పేషెంట్కి అంటే ఇవ్వలేము. అప్పుడు గొంతెమ్మ కోరికలు కోరటానికి మాత్రం వస్తారు. లేదు కుదరదు అంటే మా గురించి బ్యాడ్గా మాట్లాడతారు. అది తప్పు. ఇప్పుడు ఒక అవకాశం మీకు ఎక్కడా లేనప్పుడు ఆదుకునేది అమ్మే. అమ్మ ఆదుకుంటోంది మిమ్మల్ని. ఆదుకున్న తర్వాత మీరు అమ్మని గురించి మాట్లాడితే ఎలాగా? తప్పదు. అంటే నేను ఏంటంది, మా పరిధి దాటి ముందుకెళ్దాం, తెలుగు ఇండస్ట్రీస్ కోసం మాట్లాడదాం మనం. అంటే సమంత లాంటి వాళ్ళు ఒక పాయింట్ అవుట్ చేసి ఒక ట్వీట్ చేసే వరకు అసలు తెలుగు ఇండస్ట్రీలో చర్చే జరగలేదు. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, ఒక కమిటీ ఉంది, ఆ కమిటీ ఒక రిపోర్ట్ కూడా గవర్నమెంట్కి ఇచ్చినట్టున్నారు. కనీసం ఆ నివేదిక కూడా బయట పెట్టకుండా అంత గోప్యంగా తెలుగు ఇండస్ట్రీ ఉంచాల్సిన అవసరమే వచ్చింది. అంటే కొన్ని డిపెండ్స్ ఆఫ్ దేర్ పర్సనాలిటీస్. అంటే బాగా పబ్లిక్ అయినప్పుడు వాళ్ళని ఒక్కసారిగా బయటికి లాగలేరు కదా. దానివల్ల వచ్చే ఆనందం జనాలకు ఎంటర్టైన్మెంటే తప్ప వాళ్ళు స్క్వీజ్ అయిపోతారు. అందువల్ల కొన్ని పెద్ద పెద్ద వాళ్ళు అనేసరికి ఏం చేస్తారంటే లోపల సెటిల్మెంట్ అయిపోవటమే బెటరు, బయటికి రాకుండా అది ఇట్లా బర్స్ట్ అవ్వకుండా ఉండటమే మేలు అనేదాకా ఆలోచిస్తారు. ప్రతి చోట కెలుక్కుంటా పోతే 100 వస్తాయి. అలా లేకుండా సాల్వ్ అయిపోతే మంచిది. ఇప్పుడు సాల్వ్ అవ్వలేదు అనుకోండి, ఆవిడ ఇంకొక ట్వీట్ పెడతారు, నాకు ఎక్కడా న్యాయం జరగలేదని. అప్పుడు దుమారం లేస్తుంది కదా ఎలాగా. సో పెద్దింటి వాళ్ళు ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోవటము, లేకపోతే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దాన్ని బయటికే రానివ్వకూడదు. ఇంకోటి కూడా ఉంటుందండి, నాణ్యానికి 2 తలలు ఉంటాయి, 2 వైపులు ఉంటాయి. మనం ఒకవైపే చూసి మాట్లాడకూడదు, ఇటువైపు కూడా చూడాలి కదా. అటువైపు ఏముందో అది చూసేదాకా కూడా నోరిప్పరు ఒక్కొక్కసారి. సో 2 వైపులా తెలిసిన తర్వాత మాట్లాడతారు ఆబ్వియస్గా. ఇలా డిస్క్రిమినేషన్ కోసం మాట్లాడుకుందాం. లింగ వివక్ష అంటే ఇప్పటికే మనకి చూస్తుంటాం, హీరోకి ఒక రేటు ఉంటే హీరోయిన్కి ఒక రేటు, పోనీ ఓకే. మరి మిగతా వాళ్ళకి ఇచ్చే సౌకర్యాలు కావచ్చు, లేకపోతే కింది వరకు వెళ్తున్న అమ్మాయిల పరిస్థితి అంటే చివరికి వాళ్ళకి అవుట్డోర్లోన కనీసం సౌకర్యాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఒకటి కొనసాగుతుంది. ఈ మేల్ డామినేషన్ ఉన్నంత వరకు ఇంతేనండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఖచ్చితంగా నాకు ఇది కావాలని చెప్పి అడిగింది అనుకోండి, నెక్స్ట్ షెడ్యూల్కి ఉంటుందో ఉండదో. యూ అండర్స్టాండ్, యూ గాట్ మై పాయింట్. నెక్స్ట్ షెడ్యూల్కి ఉంటుందో ఉండదో. ఏముంది, 2 రోజులు షూట్ చేసి తీసి పడేస్తారు. ఆ ఉన్న అవకాశం కూడా పోగొట్టుకోవటం కదా. అందుకని కష్టాలు పడి వస్తారు. ఇప్పుడు సమంతకు అలా చేయలేరుగా, ఇంకా హీరోకైనా తక్కువ ఇవ్వగలరేమో, సమంతకు అలా చేయలేరుగా. ఓకే, ఈ అమ్మాయికి రష్మికకు అలా చేయలేరు డెఫినెట్గా. సో మరి ఒక్కొక్కరికి వాళ్ళ రేంజ్ వచ్చే వరకు ఆగాలి. రేంజ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. అంతవరకు అవకాశం అనేది అయితే డెఫినెట్గా ముఖ్యమే కదా వాళ్ళకి. అంటే ఇప్పుడు మా కావచ్చు, లేదా తెలుగు ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే పూజిత గారిలాగా ఏదైనా నేనున్నాను అని ఒక భరోసా ఇచ్చేవాళ్ళు లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగిందని అమ్మాయిలు వస్తే ఈ రోజున తెలుగు ఇండస్ట్రీ నుంచి నిలబడడానికి సిద్ధంగా ఉన్నారా? డెఫినెట్గా ఉన్నారు సార్. మొత్తం టీం ముందుకు వస్తారు, వెనక్కి తగ్గేదేలే. అంటే గతం నుంచి ఏమైనా మార్పులు వచ్చినాయి? ఎందుకంటే మనం శ్రీరెడ్డి లాంటి ఘటనలు చూసాము మొన్న. ఐ థింక్ సో, ఏదో ఒక ఆర్టిస్ట్కి ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మొత్తం స్పందించి చేసాం, దాన్ని సాల్వ్ చేసాం. ఒకటి బయటికి వద్దు, పేర్లు వద్దు, ఒక హిందీ యాక్ట్రెస్ అమ్మాయి అలా ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పంగానే వెంటనే రియాక్ట్ అయిపోయి చేయాల్సిన పని చేసి. అదే చెప్తున్నా నేను, ఒకళ్ళు అంటూ వచ్చి నాకు ఇది ప్రాబ్లం అని చెప్తే కదా మాకైనా తెలిసేది. అంటే ఆ రోజున ఎందుకండి శ్రీరెడ్డికి అంత బహిరంగంగా వచ్చినా సరే ఎందుకు చేయలేకపోయింది ఇండస్ట్రీ? ఎవరండి వెళ్ళేది? అంతమంది అక్కడ కూర్చొని వాళ్ళు టీవీ వాళ్ళు మైక్ పెట్టగలిగారు, కానీ ఆ అమ్మాయి మీద గుడ్డ కప్పగలిగారా? కప్పారు. తర్వాత అది కప్పుకోనని చెప్పి ఎంత గొడవ చేశారు ఆవిడ? అవునా కదా, ఆవిడ తెగించేశారు ఇంకప్పటికి. ఇప్పుడు అవకాశాలు రావాలి అంటే అండి, ముందు మీకు ఇక్కడ ఉండాలి, దీన్ని నమ్ముకోవాలి. ముందు ఇక్కడ రాసి పెట్టుందనుకోండి, ఎవ్వరు మనల్ని ఏమీ చేయలేరు, వస్తాయి. ఇక్కడ ఎంతవరకు రాసిందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఆవిడ చేసింది అవకాశాలు రాలేదనే కదా. అలాంటి పని చేయటం కరెక్ట్ కాదు.
అవకాశం కోసం వెళ్ళి రోజు అడుగు. ఇప్పుడు ఇలా బెదిరించడం కంటే రోజు పోయి విసిగించు. కొన్ని సినిమాల్లో పెడుతూ ఉంటారు, నాకు ఉద్యోగం కావాలంటే హీరో వెళ్ళి ఒక అతన్ని ఇబ్బంది పెట్టడం, అప్పుడు ఉద్యోగం అంటే ఫైనల్ ఇది అంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనేలాగా చెయ్యి, యూ విల్ గెట్ ఇట్. బట్ దట్స్ నాట్ ద వే. ఎందుకంటే ఇప్పుడు మార్పు వచ్చిందండి అమ్మాయిలు, అలాగ ముందుకు వచ్చి కంప్లైంట్ చేయడం కానీ ధైర్యంగా ఎదిరించడం కానీ చేస్తున్నారా? ఇప్పుడు నేను టీవీ చేస్తున్నానని చెప్పాను కదండి, మా టీవీలో ఉన్న ఆర్టిస్టులే వాళ్ళ మాటలు వింటూ ఉంటాను నేను. ఎంత ఇదిగా మాట్లాడుతూ ఉంటారంటే వేసి కింద పడేసి ఉతికి పడేస్తాను అన్న లెవెల్లో మాట్లాడుతున్నాను. అంటే ధైర్యం ఉంది కాబట్టి. అలాగే పోనీ అప్పుడు మాట్లాడి వాళ్ళు వచ్చినప్పుడు ఏమన్నా మాట్లాడరేమో అంటానికి కూడా లేదు, వాళ్ళని కూడా అలాగే వేసుకుంటున్నారు వాళ్ళు ఒక రౌండ్. ఓ తీసినట్టు మాట్లాడుతున్నాం. ఇట్స్ వెరీ గుడ్ అండి, గుడ్ సైన్. ఇలా ఉండాలి డెఫినెట్గా. వాళ్ళకి కావాల్సింది ఏంటి అనేది వాళ్ళు పోరాడి తీసుకోవాలి అనుకుంటున్నారు. ఇట్స్ గుడ్ సైన్. వెల్కమ్. ఇలా మీరు చిన్న బుల్లితెర కోసం మాట్లాడారు. బుల్లితెరలో ఈ మీటూ కావచ్చు, కాస్టింగ్ కౌచ్ కావచ్చు కొనసాగుతున్నాయా? ఉన్నాయి అని ఖచ్చితంగా చెప్పను, లేవు అని కూడా ఖచ్చితంగా చెప్పను. ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు. నాకు తెలిసి అది ఉండదు అనే అనుకుంటున్నాను. ఎందుకు ఉండదు అంటే వాళ్ళకి ఈ ప్రాంతం వద్దు, బయట ప్రాంతం. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది లడ్డు. తిరుపతి లడ్డు కంటే గొప్ప లడ్డు అది, బయట ప్రాంతం నుండి వచ్చేవాళ్ళు. అంటే వాళ్ళని తెచ్చుకుంటే చాలు అన్న దీంట్లో అలాంటివి అక్కడ జరిపించి తెస్తున్నారని అయితే అనుకోను నేను. ప్రజెంట్ వాళ్ళకు ఇది వచ్చేసి ఉంటుంది కదా, ఆర్డర్ వచ్చేసి ఉంటుంది, పైలట్స్ తీయాలి. ఆ టైంలో ఇంక ఇవన్నీ పెట్టుకుంటే ఆర్టిస్టులే దొరకరు. సో అలాంటప్పుడు ఒకళ్ళని తీసుకొచ్చి స్క్రీన్ టెస్ట్లు ఈ టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత ఓకే చేస్తున్నారు. ఐ డోంట్ థింక్ సో దిస్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్. బట్ జరుగుతున్నాయంటే జరుగుతుండొచ్చు కదండి. ఒక వాదన, నేను వితండ వాదనే అంటాను, వాళ్ళకి ఇష్టం కాబట్టి వచ్చి చేసుకున్న వాళ్ళు మేము ఏమీ చెప్పలేము, మేమేమి అనలేము, దాన్ని మీటుగా అనలేము, కాస్టింగ్ కౌచ్ అనలేము అని చెప్తున్న మాటలు. నేనేమంటానంటే ఏ ఆడపిల్ల అయినా ఆ అవకాశాల కోసం నీ పక్కలో పడుకుంటారని ఇష్టపూర్వకంగా వచ్చే అమ్మాయి ఉంటుందండి ఎవరైనా? నాకు తెలిసి అలా ఉండరు. వాళ్ళ ఇంట్లో ఏ కష్టం ఉందో, వాళ్ళకి ఏ కష్టం ఉందో దానికోసం అయితే ఏమైనా చేస్తారేమో. కానీ ఏ ఆడపిల్ల కూడా నాకు కోట్లు ఇస్తానంటే కూడా రెడీ అని చెప్పి వెళ్ళి పడుకోవటానికి అయితే మాత్రం ఇష్టపడదు. దిస్ ఐ కెన్ సే, బల్లగుద్ది కూడా చెప్పగలను నేను. అది ఇంకా ఎటువంటి సిచ్యుయేషన్లో ఆ బిడ్డ అలా చేయగలుగుతుందో తెలియదు కానీ, బట్ అలా అయితే ఏ ఆడది చేయదండి. ఆన్ బట్ పొజిషన్ అనేది కానీ వాళ్ళకి చెక్ ఉంటే, నెక్ మీద చెక్ పెట్టుంటే అప్పుడు ఏమైనా చేస్తారేమో, అంతవరకే. కానీ ఇప్పట్లో అయితే నాకు తెలిసి అలా చేస్తూనే రావాలి అనే వాళ్ళు లేరండి. ఇప్పుడు బాగా టాలెంటెడ్ చూసారు కదా ఆర్టిస్టులు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వెరీ టాలెంటెడ్. ఒకవేళ టాలెంట్ కాకపోయినా ఈ బెంగళూరు వాళ్ళు అనేసరికి ఎర్రతోలు వేసుకొస్తున్నారు కాబట్టి ఆ తోలు కావాలని దానిని పట్టుకొచ్చేస్తున్నారు. సో వచ్చాక నేర్పుకుంటున్నారు, వస్తుందో రాదో అది దేవుడికి ఎరక. దట్స్ ద థింగ్. ఐ హావ్ సీన్ దట్. మీరు ఒక సీనియర్ యాక్టర్స్, మరోవైపు స్వచ్ఛంద సంస్థ ఇలాంటివన్నీ నడుపుతున్నారు. ఎవరైనా అమ్మాయి నేను బాధపడుతున్నానని ధైర్యంగా వస్తే ఒక ప్లాట్ఫామ్ ఇవ్వగలుగుతారా? డెఫినెట్గా ఇస్తాం, డెఫినెట్గా ఇస్తాను. నేను ముఖంగా చెప్పండి, ధైర్యంగా రండి మా దగ్గరికి అనేది, అటు మా నుంచి ఇటువంటి సపోర్ట్ ఉంటుంది. అమ్మా నేను ఎప్పుడూ అందరికీ చెప్తుంటాను, అందరికీ నమస్కారం, నేను పూజితని. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఎప్పుడైనా సరే నేను ఆడపిల్లని అనే మాట మానేసి నేను ఆడపులిని అనుకొని రండి అందరూ, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. మీ పక్కన నేను ఉంచుంటాను, మీ ముందు కూడా నేనే ఉంచుంటాను, భయపడాల్సిన పనే లేదు. అందరూ ఆడపిల్లలంటే ఎలా ఉండాలి, ఇలా ఉండాలి అనుకొని రావాలి. అలా రండి అందరూ, అందరికీ డెఫినెట్గా నేను చెయ్యి అందిస్తాను. చెయ్యి ఇచ్చి పారిపోయే రకం కాదు నేను, మీ అందరికీ తెలుసు. మీ బాధని ఎలా పోగొట్టాలి, బాధని ఎలా అనునయించాలి, ఇవన్నీ నాకు తెలుసు. కాబట్టి దయచేసి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నోరు తెరవండి. నోరు మూసుకున్నారంటే తొక్కేస్తారు. నోరు తెరవండి, భయపడతారు. నేను ఎప్పుడు చెప్తా, బాగా ముందుకు పరిగెత్తండి, పరిగెత్తండి, పరిగెత్తండి. వెనకాల వస్తూ ఉంటారు జనాలు, ముందుకెళ్ళి యూటర్న్ తీసుకోండి. మీరు పరిగెడితే వాళ్ళు పరిగెట్టాలి, అలా పరిగెట్టించండి. అది అమ్మాయిల పవర్, అలా చూపించండి అనే చెప్తాను నేను. దయచేసి ఎవ్వరూ అలా మీ ప్రాబ్లమ్ని ఇలా పెట్టేసుకొని ఒక మూమెంట్ వచ్చి చనిపోయేదాకా మాత్రం వెళ్ళొద్దు. ఆడది ఆదిశక్తి, మనకున్నంత శక్తి ఎవ్వరికీ లేదు. దయచేసి మీరు అందరూ బయటికి రండి, నేనున్నాను మీతో. చాలా. పూజిత గారు, చివరిగా చెప్పండి, కేరళలో జస్టిస్ హేమా కమిటీ లాంటిది మన తెలుగు ఇండస్ట్రీలో రావాల్సిన అవసరం ఉందా లేదా? డెఫినెట్గా ఉందండి, ఎందుకు లేదు? ప్రతి చోట ఉంది, ఇక్కడ మాత్రమే కాదు, అన్ని చోట్ల పెట్టాలి. ఇప్పటికే తమిళ ఇండస్ట్రీ డిమాండ్ చేస్తుంది. మన వాళ్ళు కూడా, అంటే మేము కూడా తొందరలోనే, ఇప్పుడు మాకు ఈసీ మీటింగ్ పెట్టారంటే దీన్ని బలంగా మాట్లాడి, మేము మాట్లాడేంత ఛాన్స్ అయితే ఇవ్వరండి ప్రెసిడెంట్ గారు. ఇలాంటి వాటిల్లో ఆయన ముందే ఆలోచించి నిర్ణయం తీసేసుకున్నారు. విష్ణు గారు ఏవేవో మాట్లాడుతుంటారు, అవన్నీ నాకు అనవసరం. కానీ నేను చూసింది, ఎందుకంటే నేను నిజం చెప్తానని మీకు తెలుసు కాబట్టి చెప్తున్నా,
ఇలాంటి వాటికి ఛాన్స్ ఇవ్వరు ఆయన, వెంటనే వేసేస్తారు కమిటీ. వేసేసి ఆ కమిటీలో ఎవరు కొట్టేవాళ్ళు తిట్టేవాళ్ళు, అంటే ఇప్పుడు కళ్యాణి, కరాటే కళ్యాణి అంటాం, ఆ అమ్మాయి కూడా గట్టిగా మాట్లాడుతుంది అని, అలా గట్టిగా మాట్లాడే వాళ్ళు పెట్టేస్తారు. ఇంకా మీరు చూసుకోండి ఒక ఊపని. ఆ చూసుకోవాలంటే ఎవరైనా రావాలి మన దగ్గర. మరి ఎందుకని అంటే నా డ్రగ్స్ విషయంలో మాట్లాడలేదు, తర్వాత ఇప్పుడు రేవు పార్టీల విషయంలో మా ఎటువంటి పెదవి మెదపలేదు, ఎందుకని? ఎందుకు మెదపలేదండి? మెదిపాము. కాకపోతే ఏంటంటే అన్లెస్ యూ డోంట్ గెట్ ది సర్టిఫికేట్ ఆఫ్ పోలీస్ కన్ఫర్మేషన్ ఇచ్చేదాకా మనం నోరు ఇప్పకూడదు, ఎక్కడ మనం నోరు జారకూడదు. ముందే మాకు ప్రెసిడెంట్ గారు చెప్పారు, ఎవ్వరూ నోరు తెరవద్దు, అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్కి వెళ్ళండి అని చెప్పారు ఆయన. ఇప్పుడు మనకు అవునా కాదా అనేది తెలియనప్పుడు ఎవరో ఒక థర్డ్ పార్టీ చెప్పినప్పుడు దాన్ని బేస్ చేసుకొని గబుక్కు నేను నోరు జారనుకోండి, హేమ తెలుసు కదా, హేమకు భయపడి కాదు నేను అంటుంది, అనవసరంగా మనకు తెలియకుండా తెలియని మాటను ఒక వ్యక్తికి అనకూడదు. అఫ్కోర్స్ ఆమె కష్టంలో ఉండుండొచ్చు, కానీ తెలియని మాట మాట్లాడకూడదు. సో ఇప్పటికీ వెయిట్ చేస్తుంది ఏంటంటే ఆ సర్టిఫికేట్ రావాలంట, అది వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే దాని ప్రకారం. ఇప్పుడు నాట్ ఓన్లీ హేమ విషయంలో మాట్లాడట్లేదు, చాలా వరకు అంటే మా అంటేనే అమ్మ చెడు చేసినా మంచి చేసినా బయటికి చెప్పినా చెప్పకపోయినా ఇంటర్నల్గా మందలిస్తుంది, సరి చేస్తుంది. అలాంటి ప్రయత్నం మాలా జరుగుతుంది? డెఫినెట్గా జరుగుతుంది సార్, డెఫినెట్గా జరుగుతుంది. ఎవరికి ఏది వచ్చినా కూడా మీరు అన్నారు చూడండి, లోపలే అనేది, అమ్మ అందరి ముందు కొడితే చులకనైపోతాం, అందువల్ల లోపలికి పిలిచి బుజ్జగించటమా లేదు భయపెట్టడం అనేది తప్పకుండా జరుగుతుంది. థ్యాంక్ యూ పూజిత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అంటే టోటల్గా ఏ ఇండస్ట్రీ అయినా కావచ్చు, ఒక సినీ పరిశ్రమే కాదు, అనేక పరిశ్రమలో ఆడవాళ్ళ పట్ల వివక్షత కొనసాగడమే కాదు, మీటూ కావచ్చు, కాస్టింగ్ కావచ్చు, అవి బయటకు వచ్చినప్పుడు మాత్రమే బహిరంగం అవుతున్నాయి, లేనప్పుడు కొనసాగిపోతున్నాయి. అది ఇష్టపూర్వకంగా కాదు, కష్టమైనా కొనసాగుతున్నాయి. కానీ ఇలాంటి వాటిపైన ఇప్పుడు కేరళలో వచ్చిన జస్టిస్ హేమ కమిటీ లాంటిది ఖచ్చితంగా అనేక ఇండస్ట్రీస్తో పాటు తెలుగు పరిశ్రమలో కూడా, చిత్ర పరిశ్రమలో రావాల్సిన అవసరం ఉందనేది పూజిత గారు స్పష్టమైన అభిప్రాయం. సైనింగ్ ఆఫ్, కీప్ వాచింగ్, దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.